మన చుట్టూ ఉన్న సొసైటల్ ప్రెషర్స్ అనుకోవచ్చు. బ్రెయిన్ స్టామ్లో వీఆర్ ఇన్ ఎ మైండ్ సెట్ దట్ ఫినాన్షియల్ సక్సెస్ ఇస్ ఏ డైరెక్ట్ అవుట్కమ్ ఆఫ్ యువర్ ఎంటైర్ సర్వైవల్. జనాలు నువ్వు ఎంత మనీ సంపాదించావో చూస్తారు కానీ నువ్వు యాక్చువల్గా హ్యాపీగా ఉన్నావో లేదు చూడరు. నా కొడుకు యూఎస్కి వెళ్ళాడు, అక్కడ ఇల్లు కొన్నాడు, వాడికి వీసా ఉంది, గ్రీన్ కార్డ్ ఉంది, H1B ఉంది, ఫ్యామిలీ అక్కడే పెళ్లి చేసుకున్నాడు. హీస్ టర్మ్డ్ యాజ్ సక్సెస్. ఇప్పుడు దాకా ఓన్ చేసుకున్న కలెక్టివ్ స్ట్రెంగ్త్స్ ఆర్ అసెట్స్ ఏంటి? ఒక వెయిట్రెస్గా వర్క్ చేస్తూ షీ సా ఆల్ ఆఫ్ దెమ్ డాన్సింగ్, షీ కేమ్ అండ్ షీ డాన్స్డ్. అది అయిపోయిన వెంటనే ఐ వాజ్ హ్యాపీ, షీ వాజ్ డాన్స్ వచ్చిన వెంటనే ఇప్పటి వరకు నా లైఫ్లో ఎవరు నా కాళ్ళు పట్టుకోవాలి, తను వచ్చి నా కాళ్ళ మీద పడి ఏడ్చిందనమాట. విత్ ఇన్ సెకండ్స్ ఐ వాస్ క్రయింగ్ మోర్ దాన్ హర్. ఎందుకు ఏడ్చానో నాకు తెలియదు. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడుతున్నా, కొంచెం అటు ఇటు నాకు కన్నీళ్ళు వస్తుంది. ఒక 3:30కి ఒక ఫోన్ వచ్చింది నాకు, ఎత్తాను అండ్ షీ వాస్ జస్ట్ క్రయింగ్. షీ వాస్ క్రయింగ్ అండ్ షీ జస్ట్ టోల్డ్ థ్యాంక్ యూ సో మచ్, ఒకవేళ కమ్యూనిటీ లేకపోతే నేను చచ్చిపోయాను ఉంటా అన్నమాట. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్యాకప్ మీడియా. నేను మీ హోస్ట్ వీరు. ఈరోజు మీకు ఒక చార్మింగ్ వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. హీఈస్ మిస్టర్ సాత్విక్ మంతిని, ఫౌండర్ ఆఫ్ కమ్యూనిటీ హైదరాబాద్. కమ్యూనిటీ హైదరాబాద్ అనేది ఏ ట్రైబ్ విత్ ఏ వైబ్ అనొచ్చు. ఆ ట్రైబ్ ఏంటో, అందులో ఉన్న వైబ్ ఏంటో సాత్విక్ గారి మాటల్లో తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్ ద పాడ్కాస్ట్. హాయ్ సాత్విక్, థ్యాంక్ యూ. ఆఫ్టర్ లాంగ్ టైమ్ మన ప్లాన్ అనుకున్నది ఎగ్జిక్యూట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ద స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్. It's my pleasure, Veera, and genuinely, like, it feels nice because the moment I entered into the space, probably when someone who's hearing it might not exactly see the space, but I have told before, it has a lot of positive energy. So I strongly believe in it. When you are meeting someone or going into a place or talking to someone, the first thing that comes to my mind is what kind of energy they are carrying it, because there are two things. One is a energy drainer and energy upper hunter. So normally the more you surround yourself with people who are your energy uppers, you kind of push yourself a little bit more anamata. You are more happy, you are more excited, more interested. So it's not like energy downers are wrong, but energy downers ఉన్నప్పుడు you need to know when you're already not in a great mood or day, and you go to energy downer, డే ఇంకా లేజీ అయిపోతుంది. సో ద మూమెంట్ ఐ ఎంటర్డ్, ఇట్స్ ఎనర్జీ అప్పర్. సో ఐ థింక్ యూ షుడ్ నో దట్ యు ఆర్ ఎ గ్రేట్ ఎనర్జీ అప్పర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో కమ్యూనిటీ హైదరాబాద్, am I speaking this correctly? Oh yeah, thank you for bringing it up. So I get this a lot when people say it's Community Hyderabad ani, but I will try to tell you it's Come Unite. So basically Come Unite Hyderabad, typically saying that come together and unite by your like-mindedness. So it's like Come Unite Hyderabad. I like in our website, straightforward ga, a platform for like-minded people to get at one place and explore, do more of what you love. That is a very straightforward and a very good thing which you have to be conveyed. మన కమ్యూనిటీ కమ్ యునైట్ హైదరాబాద్ యొక్క మోటో అంత సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇట్ ఈస్ వెరీ గుడ్. సాత్విక్, అసలు కమ్యూనిటీ హైదరాబాద్ అనేది ఫౌండ్ చేసావు. హోమ్లీ ఫిట్ ఫౌండర్వి, హ్యాబిటాట్ అనే కంపెనీకి ఫౌండర్కి అండ్ షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేస్తావు. అసలు ఏంటి, ఎక్కడ స్టార్ట్ చేసావు, ఏంటి ఇదంతా, ఏది నిన్ను డ్రైవ్ చేసింది ఇలాంటి బిజినెసెస్ పెట్టడానికి కానీ, ఇలాంటి ఒక కమ్యూనిటీని క్రియేట్ చేయాలని నీకు వాట్ డ్రైవ్డ్ యూ? First of all, thank you for bringing up all that. It just made me go back 5-6 years of my life. I think so I would take a moment and go back. My mom played a very crucial role in this. Chinnapati nunchi she was trying to push her potential. Ante my mom, her name is Padma. She was into business. Chinnapati nunchi she was into business. And I had one more. I had an elder brother called Preetham, who is right now, his movie came out a couple of months back. Needare Nee Kadani, it came out in, so he's my own elder brother. I had one more brother in between called Prem, who passed away when he was very young only. Appudu my mom, like due to family situation, she took it upon herself to make her own livelihood. So she used to do lot of stuff. She's a nutritionist, she's a beautician, she did beauty course, she's a school vice principal laga panchesi. She used to do lot of stuff. I think so appadi nunchi she kind of inculcated the habit that jack of all, master of none and finish chestaru. She continued that and says that is better than master of one. Nuvu ఏం చేయాలనిపిస్తుందో యూ డూ ఇట్. ఐ మీన్ దెర్ ఇస్ ఎ వెరీ గుడ్ ఛాన్స్, లైక్ నేను ఇప్పుడు నా ఉన్న 100% ఎనర్జీ అంతా ఒకే దాని మీద పెట్టుంటే మేబీ ఐ వుడ్ హ్యావ్ మేడ్ ఎ బ్యూటిఫుల్ బిగ్ కంపెనీ. కానీ ఐ ఆల్వేస్ ఫైండ్ మై హ్యాపీనెస్ ఇన్ డూయింగ్ స్మాల్ థింగ్స్.
మార్నింగ్ లేచి వాలీబాల్ వెళ్ళడం. రైట్ నౌ ఐఎమ్ కోచింగ్ ఉమెన్ కమ్యూనిటీ టీమ్ వాలీబాల్కి. మధ్యాహ్నం నా హోమ్లీ ఫిట్ అనే కిచెన్కి వెళ్ళి ఐ జస్ట్ మేక్ వన్ ప్రాపర్ డిషన్స్ ఎనీ టు ఏ కస్టమర్. అలా అది అయిపోయిన తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ షూట్ ఏమైనా ఉన్నా కానీ దాని డబ్బింగ్ ఏమైనా ఉన్నా చూసుకొని అటు నుంచి అటు వెళ్ళి కమ్యూనిటీ మీద కూర్చొని దానికి వీకెండ్ డేట్స్ ఏంటి, దానికి ఆ ప్లాట్ఫామ్ని ఇంకా హౌ కెన్ వి మేక్ ఇట్ మోర్ ఇంక్లూజివ్ అని ఆలోచిస్తూ ఇలా మల్టిపుల్ థింగ్స్ చేస్తుంటే ఐ ఫైండ్ మై ఫుల్ఫిల్మెంట్ ఇన్ ఇట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్వశ్చనింగ్ మేబీ నేను ఒకదాని మీద ఫోకస్ చేస్తే చాలా బాగా చేసుంటా అని ఆలోచించడం ఆపేసి just going with the flow and I'm finding my peace and happiness within. So ala this journey all came, and whatever you have, everything that you have told right now, right down from habit, communite, homely fit kani, short films kani, just brings a small sense of peace and happiness. So I'm not questioning anything, I'm just going with the flow అన్నట్టు వెళ్తున్నా. కమ్యూనైట్, ఈ కమ్యూనిటీ అసలు ఇలాంటిది ఒకటి అంటే కమ్యూనిటీస్ ఎప్పటి నుంచో క్రియేట్ అవుతూ ఉంటాయి కానీ బట్ ఎంతవరకు అగ్రెసివ్గా కానీ ఐ మీన్ లైక్ అగ్రెసివ్ అంటే యాక్టివ్గా క్రియేట్ చేయటం కానీ ఆపర్చునిటీస్ కానీ ఇవన్నీ ఎక్కడో గ్యాప్స్ ఉంటాయి అని ఫీలింగ్ ఉన్నప్పుడు, లేకపోతే అక్కడ వైబ్ అనే పదం వేరేగా అని కాదు, ఐ మీన్ ద ఎన్విరాన్మెంట్ లైక్ వాట్ యూ సెడ్ బిఫోర్, ఆ ప్రాపర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేవి కానీ లేవనో ఇలాంటి కొన్ని గ్యాప్స్ ఉన్నప్పుడే మనం ఏదో చేయాలి, ఏదో జనాలు ఇంట్రెస్ట్ ఉన్న ఒక చోటకి తీసుకురావాలి, ఒకటి బిల్డ్ చేసుకోవాలి, వాళ్ళకు ఉపయోగపడాలి, మనం బాగుండాలి, మనకు అలాంటి ఒక ఫ్యామిలీని ఏర్పరచుకుంటున్నామని, నెట్వర్క్ని ఏర్పరచుకుంటున్నామని కోరిక కలిగి దాని నుంచి ఇలాంటివి స్టార్ట్ అవుతాయి కదా. ఇలాంటిది ఏ రీజన్ నేను ఇది కమ్యూనిటీని స్టార్ట్ చేయడానికి పుష్ చేసింది, ఎలా స్టార్ట్ అయింది అసలు ఆ థాట్ అనేది? సో థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దట్ వీరా, బికాజ్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వెన్ యూ సే దట్ పర్పస్ అంటారు. ఇప్పుడు నువ్వు ఏదైనా చేసే ముందు మనము వీ జస్ట్ క్వశ్చన్ వై ఆర్ వీ డూయింగ్ ఇట్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మన చుట్టూ ఉన్న సొసైటల్ ప్రెజర్స్ అనుకోవచ్చు, బ్రెయిన్ స్టామ్లో వీఆర్ ఇన్ ఎ మైండ్ సెట్ దట్ ఫినాన్షియల్ సక్సెస్ ఇస్ ఏ డైరెక్ట్ అవుట్కమ్ ఆఫ్ యువర్ ఎంటైర్ సర్వైవల్. నువ్వు డబ్బులు సంపాదిస్తే యు ఆర్ టర్మ్డ్ యాజ్ సక్సెస్ఫుల్నెస్. జనాలు నువ్వు ఎంత మనీ సంపాదించావో చూస్తారు కానీ నువ్వు యాక్చువల్గా హ్యాపీగా ఉన్నావో లేదు చూడరు. నా కొడుకు యూఎస్కి వెళ్ళాడు, అక్కడ ఇల్లు కొన్నాడు, వాడికి వీసా ఉంది, గ్రీన్ కార్డ్ ఉంది, H1B ఉంది, ఫ్యామిలీ అక్కడే పెళ్లి చేసుకున్నాడు, హీఈస్ టర్మ్డ్ యాజ్ సక్సెస్. నువ్వు నీ చుట్టూ ఉండే రిలేటివ్స్ వాళ్ళు కూడా దే విల్ టర్మ్డ్ యాజ్ లైక్ సక్సెస్ఫుల్ పేరెంట్స్, వాళ్ళ కొడుకు సక్సెస్ఫుల్గా అక్కడ అంతే. సో దట్ ఆ మేట్రిక్స్ అనే దాని నుంచి బయటికి రావడానికి పీపుల్ షుడ్ బీ అట్లీస్ట్ అవేర్ ఆఫ్ వాట్ డూ దే లైక్. అంటే వాళ్ళు ఏం నచ్చిందో వాళ్ళు మర్చిపోయారు. నాకు నిన్న ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యాడ్ లైక్ ఎ డ్యాన్స్ కమ్యూనైట్ క్లబ్, అరౌండ్ 61 people came and they were dancing for Sheila Ki Jawani song. And there was a 41-year-old lady, there was a 11-year-old normal like girl also who was dancing, and both of them had a beautiful smile on their face. After the workshop, the 41-year-old lady came and she told only one thing. She was like almost about to cry with tears. She told, "Thank you, Satvik," and she left. And she wanted, it's not like suddenly she wanted to dance seeing this. ఎప్పటి నుంచో షీ లైక్స్ డాన్సింగ్, చిన్నప్పటి నుంచి మేబీ షీ వుడ్ హ్యావ్ లవ్డ్ డాన్సింగ్, బట్ ఆఫ్టర్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ యూ డోంట్ హ్యావ్ అవెన్యూస్, యూ డోంట్ హ్యావ్ లైక్ మైండెడ్ పీపుల్. ఇప్పుడు నాకు కల్కి మూవీ రిలీజ్ అయినప్పుడు మార్నింగ్ సుదర్శన్ 35mm వెళ్ళి నేను ఎంత పెద్దవాడినైనా వెళ్ళి ఆ మార్నింగ్ 6 o'clock 4 o'clock షో చూస్తే ఆ వచ్చే ఫుల్ఫిల్మెంట్ వేరే. ఎందుకంటే నేను ఐ గ్రూ అప్ లైక్ దట్. I grew up from Tirupati. I'm from Tirupati. I grew up watching movies first day, first show. Those are my core values antar. I love such things. When you don't have people who are respecting it, అంటే రెస్పెక్ట్ చేయకపోయిన పర్లా కింద చూడడం కానీ నవ్వడం కానీ ఇదేంటి అని తక్కువ చేసి చూస్తే మెల్లమెల్లగా యూ విల్ స్టాప్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్. అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ బికాస్ యూ కాంట్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, యూ విల్ ఫైండ్ వాట్ సొసైటీ యాక్సెప్ట్స్, దట్ సొసైటీ యాక్సెప్ట్స్ ఫినాన్షియల్ సక్సెస్. సో నేను డబ్బులు సంపాదిస్తా, ఏం చేయాలి, ఐ విల్ డూ వాట్ ఎవర్ సొసైటీ యాక్సెప్ట్స్ అని పీపుల్ స్టాప్ డూయింగ్ వాట్ దే లైక్ ఆర్ వాట్ దే లవ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ లైక్ మైండెడ్ యాక్సెప్టెన్స్. సో దాన్ని బ్రేక్ చేయడానికి వీ బాటప్ దిస్ కాన్సెప్ట్ వేర్ రిగార్డ్లెస్ ఆఫ్ యూర్ కాన్సెప్ట్, నీకు యానిమే ఇష్టం, మాంగా ఇష్టం, నీకు పోయట్రీ ఇష్టం, నీకు ఖచ్చితంగా ఏదో ఒక ఇష్టం అయితే ఉంటుంది లైఫ్లో. ఏమీ ఇష్టం లేకుండా అయితే ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. నీకు ఏమీ ఇష్టం లేకపోతే దట్ మీన్స్ దట్ నీకు మెడిటేషన్ అంటే ఇష్టం అని. నీకు ఏమీ ఇష్టం లేదు, ఒక్కడే కూర్చోన్నావు, దట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. నువ్వు ఏమీ చేయకుండా ఖాళీగా ఒక 15 నిమిషాలు కూర్చోగలిగితే దట్ మీన్స్ దట్ యూ హ్యావ్ ఎ కంట్రోల్ ఆఫ్ యువర్ సెన్సెస్
సో దట్ మీన్స్ యూ లైక్ మెడిటేషన్ ఆర్ యోగా ఆర్ స్పిరిచువాలిటీ, దానికి కూడా యూ హ్యావ్ ఎ కమ్యూనిటీ. సో అలా వీ బాట్ టుగెదర్ ఆల్మోస్ట్ రైట్ నవ్ టచ్వర్డ్ వీ హ్యావ్ 14,000 పీపుల్ అక్రాస్ 80 డిఫరెంట్ క్లబ్స్ అనమాట. సో యూ నేమ్ ఏ క్లబ్, యూ హ్యావ్ సమ్మన్ రెసిప్రోకేటింగ్ ఇట్. అది ఇంకా పిచ్చి కాదు, దాని వెనకాలన్న రీజనింగ్ చెప్తారు. నీకు పొద్దున్నే లేచి ఒక బుక్లో రాయాలనిపించింది, దట్ ఈస్ నోన్ యాజ్ జర్నలింగ్. నీకు పొద్దున్నే లేచి నీకు జస్ట్ ఒక 15 minutes ప్రాణాయామం చేసి యోగా చేయాలనిపించింది, యూ హ్యావ్ ఎ యోగా క్లబ్. నీకు పరిగెత్తాలనిపించింది, రన్నింగ్ క్లబ్. నీకు నడవాలనిపించింది, సో వాకింగ్ క్లబ్. వర్కౌట్ చేయాల్సింది, జిమ్ క్లబ్ ఉంది. బ్యాడ్మింటన్, యూ హ్యావ్ ఎ బ్యాడ్మింటన్ క్లబ్. వాలీబాల్, క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్, స్క్వాష్, పికిల్ బాల్. నీకు ఏమీ లేదు, బుక్ చదవాలంది, దేస్ ఎ బుక్ క్లబ్. నీకేమి 6 AM క్లబ్. యూ హ్యావ్, నీకున్న ప్రతి ఒక్క దానికి యూ హ్యావ్ సమ్మన్ హూ ఈస్ రెసిప్రొకేటింగ్ విత్ యువర్ ఐడియా ఆఫ్ నార్మల్సీ. సో టు నార్మలైజ్ దట్ దిస్ కైండ్ ఆఫ్, అండ్ దిస్ ఆల్ స్టార్టెడ్ ఫర్ మీ. నాకు చాలా ఇష్టం వాలీబాల్ అంటే, డ్యాన్స్ చేయడం అంటే. ఆ క్రౌడ్ని వెతుక్కుంటూ ఒక 3 సంవత్సరాలు హైదరాబాద్లో వెతికి ఆ జూబ్లీ హిల్స్ అనే ఒక చిన్న ప్రపంచంలో నేను ఐ వాస్. ఒక రాత్రి, ఒక సాటర్డే ఈవినింగ్ నువ్వు ఒక బ్రూవరీకి వెళ్ళకపోతే హైదరాబాద్లో ఏం చేయాలో అర్థం కాదు. దాన్ని బ్రేక్ చేయడానికే ఈ కమ్యూనిటీ స్టార్ట్ అయ్యి, అండ్ ఐఎమ్ రియల్లీ గ్లాడ్ ఐ స్టార్టెడ్ దిస్ బికాస్ I feel I meet so many like-minded people and I feel alive after every meeting. For example, meeting you also is so exciting. We don't have like a common point or a common bond other than like our interest towards creating something nice. So some common friends ద్వారా ఆ రోజు షో డౌన్ 1.2 రాకపోయినా కూడా నాకు ఇంకాస్త లేట్గా తెలిసి ఉండేదేమో. ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ కేమ్ ఆన్ దట్ డే అండ్ ఫౌండ్ అవుట్ అబౌట్ కమ్యూనిటీ. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ దట్ I got able to get into this group as well. సో సాత్విక్, యాక్చువల్గా ఇందాక మీకున్న డిఫరెంట్ కంపెనీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ మీ పర్స్పెక్టివ్లో ఒకటి తెలుసుకోవాలనిపించింది. జస్ట్ ఒక షార్ట్ ఆన్సర్. మామూలుగా ఇలా 4 వెరైటీలు బిజినెస్లు కానీ జాబ్స్ కానీ ఇట్లా చేసేవాళ్ళు 4 పడవల మీద కాలు పెట్టి అలా కంపేర్ చేసి ఒకటి చెప్తూ ఉంటారు, అన్నిటి మీద పెట్టి చేయకూడదు అనేది. బీయింగ్ ఏ న్యూ ఏజ్ ఎరాలో మీ ఆలోచన, మీరు ఎలా చూస్తారు అలాంటి దాన్ని? ఐఎమ్ జస్ట్ curious to know about it. It's a very very important question because 4 పడవలు అలా పెట్టినప్పుడు there is a very good chance నీ ఎనర్జీ కూడా డైల్యూట్ అయిపోయి ఉంటుంది. కానీ ఐ వుడ్ సే మీ ఫైండింగ్ హ్యాపీనెస్ అనే దాంట్లో నచ్చింది చేసేటప్పుడు ఐ థింక్ ఇట్ విల్, అన్నీ ఒక తంబు రూల్ ప్రకారంగానే ఫాలో అవ్వాల్సిన అవసరం అనేది ఏం లేదు. అది పాత వాళ్ళు చెప్పారు కరెక్టే, దాన్ని బ్రేక్ చేసి యూ కెన్ అచీవ్ సంథింగ్. అందులో నచ్చింది చేస్తే ఇంకా మంచిదే. అలా వెళ్తుందా ఫ్లో అనేది? అదే, యూ ప్లీజ్ కంటిన్యూ. యా, ఇన్ షార్ట్ ఇఫ్ యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్, నీకు ఇష్టం ఉన్నప్పుడు అది కష్టం అనిపించదు అంటారు. ఐ 100% బిలీవ్ ఇన్ ఇట్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక సండే, నాకు ఈరోజు మండే అని కూడా నాకు ఇంకా అర్థం కావట్లేదు, ఎందుకంటే సండే అనేది నిన్న నాకు ఉన్నింది. కానీ మార్నింగ్ లేచిన వెంటనే ఐ హ్యాడ్ లైక్ ఏ రియల్లీ గుడ్, నాకు క్రికెట్ చాలా ఇష్టం, చాలా బాగా ఆడతా క్రికెట్. వీ హ్యావ్ లైక్ రియల్లీ గుడ్ క్రికెట్, ఇన్ఫ్యాక్ట్ ఒక క్రికెట్ టోర్నమెంట్ కూడా పెడుతున్నాం కమ్యూనిటీలో. సో మార్నింగ్ క్రికెట్ ఆడి, దట్ ఈస్ వర్క్ / ఆల్సో ఎంజాయ్మెంట్ ఫర్ మీ. అండ్ అయిపోయిన వెంటనే కిచెన్కి వెళ్ళి వర్క్ / కుకింగ్ ఇస్ అన్ ఎంజాయ్మెంట్. అది అయిపోయిన వెంటనే వర్క్ / బేకింగ్ ఇస్ అన్ ఎంజాయ్మెంట్. సో అలా ఐ మేడ్ ది ఎఫర్ట్ ఆఫ్ నాకు ఇష్టమైన వాటి చుట్టూ ఒక చిన్న ఎకనామికల్ సస్టైనబిలిటీ తీసుకొని వచ్చి ఐ మేడ్ ఇట్ హ్యాపెన్. అండ్ దానివల్ల పీపుల్ ఆబ్వియస్లీ ఇప్పుడు నేను ఇవన్నీ నాకు ఇష్టమైనవి చేసుకుంటూ ఒకవేళ దానిలో ఫినాన్షియల్ సక్సెస్ చూడకపోతే ఎనీ పేరెంట్ వుడ్ గెట్ వరీడ్. ఐమ్ లైక్, ఏం చేయబోతావు, హూ ఈస్ గోయింగ్ టు ఫీడ్ యూ లైక్ ఎట్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్. సో ఐ థింక్ సో దట్ ఈస్ దట్ స్మాల్ గ్రే ఏరియా వేర్ నీకు ఇష్టమైనది చేస్తూ దానిలో ఒక చిన్న ఎకనామికల్ సస్టైనబిలిటీ తెచ్చుకుంటే యూ విల్ బీ ఏబుల్ టు సస్టైన్. బట్ ఎస్, దెర్ ఈస్ దట్స్ ఎ రిస్క్ దట్ యు ఆర్ గోయింగ్ టు టేక్ వేర్ యు ఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు 4 aspects. సో ఆ 4 aspects ఉన్నప్పుడు హౌ మచ్ ఆర్ యూ గోయింగ్ టు గివ్ ఇన్? నువ్వు నిజంగా చెప్పాలంటే రోజుకున్న 24 గంటలు, ఒక 8 గంటలు నువ్వు నిద్ర, యూ సెల్ఫ్ కేర్ తీసేస్తే యూ హ్యావ్ ఎ సాలిడ్ 16 hours. ఆ 16 hours నువ్వు వర్క్ చేయాల్సిన అవసరంలా. నువ్వు మనస్ఫూర్తిగా ఒక 10 గంటలు ఫోకస్ చేసినా విల్ బీ ఏబుల్ టు సెల్ఫ్ సస్టైన్. వీ కెన్ డూ ఇట్. మనం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వీ గాట్ సో అకస్టమ్డ్ టు వర్క్ లెస్ టైమ్ దట్ ఒకవేళ ఎవరైనా 16 గంటలు పని చేయమంటే అంతసేపు ఎందుకు పని చేస్తారని ఆలోచిస్తారు. కానీ నీకు ఇష్టమైన అంతేందుకు ఒక రెస్టారెంట్ పెట్టిన వాడినో, ఒక సొంత బిజినెస్ పెట్టిన వాడిని అడగండి, వాడికి 16 గంటలు సరిపో. దే విల్ బీ ఫుల్ఫిల్డ్ ఇన్ అండ్ దే విల్ నాట్ ఈవెన్ రియలైజ్ అవుతూనే ఉంటుంది.
మొన్న ఒక కాన్సు ఒక ఆంటర్ప్రినర్ది ఓనర్ వీడియో ఐ వాజ్ వాచింగ్ ఇట్ ఇన్ అ పాడ్కాస్ట్. హీ టెల్స్ పొద్దున్నే 10 o'clockకి కాన్స్ ఇస్ ఎ వెరీ బిగ్ నేమ్ ఇప్పుడు హైదరాబాద్లో. పొద్దున్నే అతని బేకరీకి హీ గోస్ ఎట్ 8 o'clock అంట. అండ్ ద నెక్స్ట్ థింగ్ హీ నోస్ టైం చూసుకుంటే ఇట్ విల్ బి నైట్ 10 o'clock. తెలియకుండా హీ స్పెండ్స్ 14 hours ఇన్ ఏ బేకరీ. అడిగితే హీస్ జస్ట్ హ్యాపీ, హీస్ స్మైలింగ్, హీస్ లైక్ ఓన్లీ వన్ థింగ్ హీల్ సేమ్ లైక్ ఐ లూజ్ ద ట్రాక్ ఆఫ్ టైమ్ అంటారు. దట్స్ ఎ బ్యూటిఫుల్ మెమరీ. లైక్ యు ఆర్ లూజింగ్ యువర్ టైమ్ డూయింగ్ వాట్ యూ లవ్ అండ్ ఆల్సో మేకింగ్ మనీ అని. సో దట్ టచ్ వుడ్ ఐ క్రియేటెడ్ విత్ ఇన్ మై 4 platforms. But if I have to give one suggestion to someone who is doing multiple things at the same time, ఆ చేసేవేదో నీకోసం చెయ్యి. ఎందుకంటే ఆ మధ్యలో ఆ 4 ఒకటి ఉద్యోగం ఉంది అనుకుందాం. ఆ ఉద్యోగం నువ్వు నీకోసం చేయకుండా వేరే వాళ్ళ కోసం చేస్తే యూ విల్ బీ ఫ్రస్ట్రేటెడ్, యూ విల్ క్వశ్చన్ అసలు ఎందుకు చేస్తున్నాను ఇది అని. సో ఐ థింక్ సో ఎవ్రీ పర్సన్ యాజ్ ఐ స్టార్ట్ ది ఆన్సర్ విత్ పర్పస్. ఎందుకు చేస్తున్నారో తెలుసుకుంటే 4:40 కూడా చేయగలుగుతారని నా నమ్మకం. మీరు చెప్పిన కాన్సు అంటే క్యూ హబ్ వెనకాల ఉంటుంది అదేనా? కాన్సు ఇస్ అరౌండ్ 14-15 branches ఉన్నాయి హైదరాబాద్లో. దే హ్యావ్ బీన్ సిన్స్ దే ఆర్ వాల్యూడ్ అరౌండ్ 100 crores రైట్ నౌ. సో హైదరాబాద్ ఇట్స్ ఎ డెజర్ట్ బ్రాండ్ కానీ దే ఆర్ వాల్యూడ్ 100 crores. సో ఐ వాజ్ వాచింగ్ అండ్ ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్. సాత్విక్, ఇప్పుడు మన కమ్యూనిటీ అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? It started November 2023. Recently? Yeah, it's hardly ఒక 6 months to 7 months అయింది. And it is going at a very fast pace. Yes, it is going at a very fast pace, but also making sure it's not so overwhelming for us also. So అది ఎంత బాగా జరిగినా బాగా జరగకపోయినా ఎవ్రీథింగ్ ఈస్ ఏ లెర్నింగ్ ఫర్ అస్ అన్నట్టు వీఆర్ గోయింగ్ అహెడ్. ఐ బీన్ పార్ట్ ఆఫ్ ద ఫోటోగ్రఫీ గ్రూప్లో ఉన్నాను. ఇంకా స్పోర్ట్స్, డ్యాన్స్ అన్నిట్లో అయితే అన్నిట్లో ఉన్నాను కానీ బట్ ఐ కంప్లీట్లీ లుక్ ఫర్ డ్యాన్స్ అండ్ ఫోటోగ్రఫీ గ్రూప్స్ బాగా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఐ ఫీల్ యూ హ్యాడ్ క్రియేటెడ్ ఎ ప్రాపర్ ఎకో సిస్టమ్ అనే చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే ఆ పదం కరెక్ట్గా వాడచ్చు వాడకూడదు పక్కన పెడితే కనుక. సో ఇట్ ఈస్ ఎ డామ్ గుడ్ ప్లాట్ఫామ్ యాజ్ యూ సెడ్, లైక్ మైండెడ్ పీపుల్కి ఇదంతా అనేది. అండ్ అది కాకుండా మీరు యూ టుక్ ద ఇనిషియేటివ్ ఆఫ్ క్రియేటింగ్ సంథింగ్, వర్క్షాప్స్ లాంటివి కానీ వాళ్ళు కలిసే ఏదన్నా చేసుకోవాలనేది కాకుండా యు ఆర్ యాడింగ్ అప్ సమ్ పీపుల్ని కొలాబరేషన్కి పిలుస్తూ ఉంటారు. అండ్ యూఆర్ యాడింగ్ అప్ అండ్ క్రియేటింగ్ దిస్ వర్క్షాప్ లైక్ పెయింట్రీ కానీ, పాటరీ కానీ, డ్యాన్స్ కానీ, సింగింగ్, జామింగ్ సెషన్స్. ఇందాక మీరు అంటున్నప్పుడు 41 years అతను ఉంచి డ్యాన్స్ చేసే షీలాకా జవానీ అని మ్యూజిక్ జామ్ సెషన్లో నాకు తెలిసి 60-70 years వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు కూడా ఐ హ్యాడ్ సీన్ సమ్ వీడియోస్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో. దెర్ ఈస్ నో లిమిట్ ఆఫ్ ఏజ్ కూడా ఈ కమ్యూనైట్ అనే కమ్యూనిటీకి కూడా. ఐ థింక్ దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్ యాజ్ వెల్. దే డోంట్ నీడ్ టు ఫీల్ లైక్ దట్, యూ జస్ట్ నీడ్ టు ఫైండ్ ద రైట్ ట్రైబ్. అది దానికోసం అనేది. సో ఈ కొలాబరేషన్స్ అనేది ఏదైతే చేస్తూ ఉన్నారో బయట ఎవరితో అయినా కానీ ఎలా జరుగుతున్నాయి ఇవి? మీకు ఎలాంటి ఐ మీన్ లైక్ ఎలాంటి పర్స్పెక్టివ్లో చూస్తారు? ఎలాంటి వాళ్ళని కొలాబరేటివ్గా చూస్తుంది కమ్యూనిటీ ఇప్పుడు? సో దీనికి ఆన్సర్ రాజమౌళి గారిది ఒక ఇంటర్వ్యూ ఉందన్నమాట, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో. ఆయన అడుగుతారు, ఓపెన్ హార్ట్ విత్ ఐడియా ఉందా మీకు? ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే. సో నేను సినిమా ప్రొడ్యూస్ చేస్తాను, మీరు నాతో ప్రొడ్యూస్ చేసి తీస్తారా అంటే యూ రిమెంబర్ ది ఆన్సర్? ఐ డోంట్ రిమెంబర్. రాజమౌళి ఏం చెప్తారంటే, మీరు పెడితే నేను ఎందుకు తీస్తాను సార్ అంటాడు. అలా ఆయన సార్ అంత మాట అనేసారంటే, సార్ ఇప్పుడు శోభు యార్లగడ్డ గారు నాతో మా బాహుబలి తీస్తున్నప్పుడు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ ఆయన డబ్బుల కంటే సినిమా అనే ఒక పిచ్చి ఒక మెట్టు ఎక్కువ ఉంది. నాకు అలాంటి ప్రొడ్యూసర్లు కావాలి సార్. డబ్బులు ఒకటే కాదు, సినిమా అనే పిచ్చి ఒక మెట్టు ఎక్కువ ఉందంటే ఒకవేళ నేను సిచ్యువేషన్ వచ్చి డబ్బా సినిమానా అంటే వాళ్ళు సినిమా చూస్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళు నాకు కావాలి సార్, అలాంటి వాళ్ళతో నేను సినిమా తీస్తాను అని క్లియర్ కట్గా ఇస్తాడు. దానికైనా బాగా చెప్పారు సార్ ఆన్సర్. జస్ట్ డబ్బు ఉంటే అనేది కాదు. సో ఐ అండర్స్టూడ్ యువర్ ఆన్సర్. యా, ప్లీజ్ గో ఆన్. ఎక్స్ట్రా పిచ్చి. ఇప్పుడు మనం కొలాబరేట్ చేస్తున్నప్పుడు మ్యూజిక్ జామ్ కానీ, పాటరీ కానీ ఏదైనా చేస్తున్నప్పుడు ఒక్కసారి నేను ఆ మనుషులతో ఒక కాల్లో కానీ దేనిలో అయినా నీకేం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఈ ఆన్సర్ ఇలా ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఐ టోల్డ్ యూ ఐ అబ్జర్వ్ ద ఫస్ట్ థింగ్ ఇస్ ది ఎనర్జీ అన్నట్టు. మాట్లాడుతున్నప్పుడు చూస్తా ఆ చేసే మనిషికి మనీ
ఎంత అవసరం ఉందో ఆ మనీ కంటే చేస్తున్న దానికి ఫుల్ఫిల్మెంట్ ఒక చిన్న మెట్టు ఎక్కువ ఉంటే వాళ్ళతో చేస్తాం. ఏదో తనకి ఉపయోగపడిద్ది కొలాబరేషన్లో, మనకి ఏదో స్పేస్ ఇస్తున్నారని ఇట్లాంటి ఒక కామన్ అండర్స్టాండింగ్ కాదు. హీ షుడ్ ఆల్సో షేర్ అవర్ మోటివ్ అండ్ ప్యాషన్స్ అబౌట్ ఎవర్ ఇట్ మైట్. హీ షుడ్ హ్యావ్ దట్ ఇంట్రెస్ట్. ఆ కొంచెం తెక్కుంటాను అది ఉంది అంటే అది దట్ ఈస్ ఎ వెరీ బిగ్ గ్రీన్ ఫ్లాగ్ దట్ అలాంటి వాళ్ళతో మీరు ఉండాలి. ఎందుకంటే మా అమ్మ చిన్నప్పటి నుంచి చెప్పేది, యు ఆర్ ది యావరేజ్ ఐక్యూ ఆఫ్ యువర్ సరౌండింగ్స్. ఓకే, చుట్టూ ఉండే వాళ్ళ 5 మంది ఉన్నారు, ఆ 5 మంది ఉన్న పిచ్చే నీ యావరేజ్ పిచ్చి అంటారు. నీ చుట్టూ 5 ఉండేవాళ్ళు అరే 9 to 5 జాబ్ చేసుకుంటూ ఒక పెళ్ళి చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించుకొని వాళ్ళ పెళ్ళి చేసి నువ్వు ప్రశాంతంగా పేపర్, ఇట్ ఈస్ నథింగ్ రాంగ్, ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ లైఫ్, అస్సలేదు. కానీ నీ చుట్టూ ఉండే 5 అదే చెప్పారు అంటే నీకు వేరే ప్రపంచం తెలియనప్పుడు నువ్వు అదే రైట్ అనుకుంటావు అండ్ దానిలో నీ ఫుల్ఫిల్మెంట్ ఎత్తుకుంటావు, నథింగ్ రాంగ్. కానీ నీ చుట్టూ ఉండే 5 మంది లేదురా ప్రపంచం ఇంకా చాలా పెద్దది, నువ్వు చాలా ఎక్స్పీరియన్స్ చేయాలి, చాలా చేయొచ్చు, నువ్వు ఫుల్ఫిల్మెంట్ అలా ఎత్తుకోవద్దు అంటే నీకు ఆ 9 to 5 అనే పిచ్చి లేనప్పుడు ఆటోమేటిక్గా నీ పిచ్చి ఇంకా మిగతాది అయిపోతుంది కదా. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ 9 to 5, బట్ ఏదున్నా నీకు చుట్టూ ఉండేవాళ్ళు డాన్సర్సే అయితే వాళ్ళు నువ్వు డబ్బులు లేకపోయినా డాన్సింగ్లో వాళ్ళ ఆనందాన్ని ఎత్తుకుంటారు. నీ చుట్టూ 5 మంది ఉండేవాళ్ళు మూవీస్ సినిమా తీసేవాళ్ళు అసలు శ్రీనగర్ కాలనీకి వెళ్ళి చూస్తే ఎంతమంది పిచ్చిగా పనిచేస్తారు. సో ఆ పిచ్చి అనేది 5 మందితో ఉంటుంది కదా. సో నేను ఎవరితో అయినా కొలాబరేట్ అవుతున్నప్పుడు ఆ పిచ్చి వాళ్ళకు ఉంది అంటే నేను ఐ వుడ్ బి మోర్ దెన్ హ్యాపీ. ఆ యావరేజ్ ఐక్యూ మనకు నచ్చిన దాంట్లో మెయింటైన్ అవుతున్నప్పుడు దట్స్ వాట్ విల్ లుక్ ఫర్ అన్నట్టు. ఎగ్జాక్ట్లీ, యూ వాట్ ది ఆన్సర్ ఫర్ దట్. సో ఆ విధంగానే వీ విల్ కొలాబరేట్ విత్ సిమిలర్ లైక్ మైండెడ్ పీపుల్. ఇట్ క్యాన్ బి ఎనీవన్ అన్నట్టు. లైక్ బిజినెస్ అంటే ఈ కెఫేస్ లాంటి వాళ్ళు, స్టఫ్ లైక్ దిస్, రైట్? Not only just cafes. For example, I would love to post this call. I would love to make you meet someone called Mukesh, who has like an yellow door and ఒక రైటింగ్ రూమ్ ఉంది బంజారా హిల్స్లో. వాళ్ళ ఇంటిని హాల్లోనే, వాళ్ళ ఇల్లు ఒక 3 BHK ఉంటే ఎంటైర్ హాల్ని ఒక స్క్రీన్ పెట్టేసి he's making it like a screening room. He's inviting a lot of people to come and watch movies and discuss movies, acting workshops, writing workshops. It's a writer's room. So ala oka I'll make you meet someone called Sai Gunda. He's a Alila Varsani Manikondalo. He's a photographer. They do wedding photographies. Paina Alila scope ani oka cultural space petti they'll do a lot of workshops chuttu Telugu పుస్తకాలు ఉంటాయి, తెలుగు గురించి, తెలుగు రచనల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఆ పిచ్చి అతనికి తెలుగు అనేది. ఇలా ఎంతమంది ఉన్నారు, ఎక్కడున్నారు బయట వీళ్ళందరూ ఎక్కువ మంది పరిచయం అవుతూ ఈ కమ్యూనిటీ ద్వారా తెలుస్తుంటుంది. ఆ పిచ్చి చూసినప్పుడు నాకు ఆనందం వేస్తుంది, ఎందుకంటే నేను ఒక్కడనే కాదు, బయట ఇంకా చాలామంది ఉన్నారు. సో యూ విల్ ఫీల్ నార్మలైజ్డ్, ఇది రైటే, ఇలా ఉండొచ్చు అని మనకు తెలిస్తే ఇంకా హ్యాపీగా ఉంటాం. అలా సాత్విక్, ఇప్పుడు మన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఐ నోటిస్డ్ కొన్ని గ్రూప్స్ ఇంకా అంత యాక్టివ్గా ఇదవ్వలేదు. I just want you to అలాంటి గ్రూప్స్ వాళ్ళని ఎవరికైనా, ఇఫ్ యూ వాంట్ టు టెల్ సంథింగ్ దట్ దే హ్యావ్ సమ్ స్పేస్ దే కెన్ యూటిలైజ్, లైక్ లాయర్స్ కానీ డాక్టర్స్ కానీ, ఐ థింక్ దోస్ గ్రూప్స్ ఆర్ నాట్ యెట్ అంత యాక్టివ్గా లేరు. దెర్ ఆర్ సమ్ క్వైట్ గుడ్ నెంబర్స్, అంత యాక్టివ్గా ఉన్నట్టుగా అనిపించలేదు. ఐ థింక్ ఈవెన్ దే కెన్ ఆల్సో కమ్ అండ్ జాయిన్ అవర్ కమ్యూనిటీ, రైట్? సో ఎలాంటి ఏ గ్రూప్స్ అట్లా ఇంకా యూ ఫీల్ దే షుడ్ కమ్ అవుట్ అండ్ ఎక్స్ప్లోర్ ద ఆపర్చునిటీస్ అని అనుకుంటున్నాం? ఎలాంటి గ్రూప్స్ వాళ్ళు ఇంకా బయటికి అంతగా వచ్చి యూటిలైజ్ చేసుకోవట్లేదు అన్నట్టు? One of the biggest group I would say that has not been left unexplored is the LGBTQ plus community also. So we had like an LGBTQ plus community and it is growing every day that because we have a lot of people involved in it, but definitely the scope of judgment is stopping them. The same way it comes down to lawyers, there's a lawyers club, there's a doctors club, there is like, you know, engineers club, ila chala clubs unna. They already have that kind of association in their work life. Lawyers లో ఆల్రెడీ వాళ్ళకి ఒక లాయర్స్ అసోసియేషన్ ఉంది, లాయర్స్ క్లబ్ ఉంది. అండ్ దాని నుంచి బయటికి వస్తున్నప్పుడు ఐ నో మెనీ పర్టికులర్ లాయర్స్, ఐ పర్సనలీ ఆస్క్డ్, మీకు లాయర్స్ క్లబ్ ఉంది ఎందుకు వాడట్లేదంటే, మాకు ఎలాగో ప్రొఫెషన్లో అది ఉంది, బయటకు వచ్చినప్పుడు ఐ వాంట్ టు బీ నాట్ అసోసియేటెడ్ విత్ దట్ ప్రొఫెషన్. నన్ను ఒకరు ఒక డ్యాన్స్ అనే పిచ్చినట్టుగా చూస్తే బాగుంటుంది, కానీ నేను ఒక లాయర్గా నాకు ఐ డోంట్ వాంట్ టు బీ అసోసియేటెడ్. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ ఇట్ అప్, బికాస్ మొన్న దిస్ సాటర్డే మార్నింగ్ బుక్ క్లబ్ జరుగుతూ ఉన్నింది. వీ వర్ సిట్టింగ్ ఇన్ ఏ బొటానికల్ గార్డెన్లో మనం బుక్స్ చదువుకుంటూ, ఎవ్రీ వన్ వర్ దేర్ అండ్ దే వాజ్ వన్ పర్టికులర్ పర్సన్ నోన్ యాజ్
గ్రీష్మ, కరెక్ట్ పేరు నాకు కరెక్ట్గా గుర్తులేదు, గ్రీష్మ అని ఇంకొక అమ్మాయి కూడా ఉంది రేష్మ అని. దే వర్ టాకింగ్ అబౌట్ వేకింగ్ అప్ ఎర్లీ మార్నింగ్. అండ్ తను చెప్తుంది నేను ఇప్పుడు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను అండ్ దానికోసం ఎర్లీ మార్నింగ్ లేవగలుగుతున్నా, చదవాలి, దానికైనా నాకు ఎలా ఎర్లీగా లేవాలని టిప్స్ని అడుగుతూ ఉంటే గ్రీష్మ అనే ఆమె షీ వాజ్ సేయింగ్ దట్ నేను లేచేదాన్ని, ఎర్లీగా లేచి ప్రిపేర్ అయ్యేదాన్ని, ఇప్పుడు ఆపేశాను, కానీ డ్రింకింగ్ చియా సీడ్స్ విల్ హెల్ప్ యూ స్టే అప్ నైట్ అలా చెప్తూ ఉంటే షీ ఆస్ట్ ఎందుకు ఆపేశారు, ఇప్పుడు మీరు సివిల్స్ ప్రిపేర్ అవుతుంది ఎందుకు ఆపేశారు, లైక్ ఇట్స్ జనరల్ క్వశ్చన్ కదా. నేనేం ఎక్స్పెక్ట్ చేశాను అంటే సమ్మన్ వుడ్ లైక్ సే దట్ నో ఐఎమ్ ట్రాన్స్ఫార్మ్ టు సంథింగ్ ఎల్స్, నేను వేరే ఆక్యుపేషన్ తీసుకున్నా అది అని ఎక్స్పెక్ట్ చేశాను ఆన్సర్. బట్ షీ వాజ్ లైక్ నో ఐ క్రాక్డ్ సివిల్స్, సో కాబట్టి ఐ స్టాప్డ్ వేకింగ్ అప్. And I was like, oh wow, you cracked civils. And she's very young and she told, she's like, I'm an IRS officer right now. And I have met her some 10-15 times. I didn't know I was hanging out with an IRS officer. And she was very normal and she never told also. తనకి ఈ బుక్స్ అంటే ఇష్టమో నాకు తెలుసు, ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ అంటే తనకి కుకింగ్ ఇష్టమో, షీ హ్యాస్ ఎ ప్యాషన్ ఫర్ డాన్స్, ఇవన్నీ తెలుసు, కానీ ఐ డోంట్ నో వాట్ హర్ ఆక్యుపేషన్ వాస్. ఆన్ ఎ గుడ్ నోట్, వన్ థింగ్ I got to know is you are not judging people on what profession they are. You only know them by what madness or passion they have in life. So అందుకని I never pushed any club that I want to, but ఏదైనా ఒక పర్టికులర్ క్లబ్ క్యాన్ బి యాక్టివేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ యానిమే క్లబ్ కానీ బుక్ క్లబ్స్ కానీ కొంచెం డార్మెంట్గా ఉన్నప్పుడు దే నీడ్ దట్ లిటిల్ బిట్ పుష్. సో అప్పుడు వీ విల్ సీ ఇఫ్ యూ కెన్ క్యూరేట్ ఎనీ సిమిలర్ ఈవెంట్స్. ఒక చిన్న బుక్, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వి డిడ్ సంథింగ్ నోన్ యాజ్ బుక్ థ్రిఫ్టింగ్. సో నీ దగ్గర ఒక 10 బుక్స్ ఉన్నాయి, తీసుకొని అయిపోయాయి, ఇంకేం చేసుకుంటావు, ఆ 10 బుక్స్ని వేరే వాళ్ళకి ఇవ్వు, వేరే వాళ్ళ దగ్గర ఇంకో 10 బుక్స్ తీసుకొని వెళ్ళు. అలా చేసినప్పుడు వీ గాట్ అరౌండ్ రఫ్గా ఒక 750 పుస్తకాలు వచ్చాయి. థ్రిఫ్ట్ అని ఇంకొకటి జరిగింది, దాని ముందు జరిగింది, చూడడానికి 1.4 ముందు జరిగింది. ఒక 750 పుస్తకాలు వచ్చి దే గేవ్ అండ్ 750 బుక్స్ ఆర్ ఆల్సో గాట్ డొనేటెడ్. సో దట్స్ ఏ గుడ్ థింగ్. సో అలా పుష్ చేయం ఏ క్లబ్స్ని, బట్ దెర్ ఆర్ గుడ్ అమౌంట్ ఆఫ్ క్లబ్స్ విచ్ నీడ్స్ పుష్. ఎవరో ఒక్కరు ఖచ్చితంగా వచ్చి ఆ ఇనిషియేటివ్ తీసుకుంటారన్న హోప్ అయితే ఉంటుంది. వీఆర్ యాక్టివ్లీ లుకింగ్ అవుట్ ఫర్ పీపుల్. ఎవరైనా ఉండి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉండి దే వాంట్ టు మేక్ ఇట్ వర్క్ అండ్ ఆల్సో మేక్ సమ్ రెవెన్యూ అవుట్ ఆఫ్ ఇట్, వీఆర్ మోర్ దాన్ హ్యాపీ. డాన్స్ క్లబ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాన్స్ కొరియోగ్రాఫర్ ఉన్నారు, హీ డిడ్ లైక్ two dance classes yesterday. He made a revenue of 8,000. So that's a very good money following what he is doing, liking. సో అలా ఏ క్లబ్లో అయినా ఇఫ్ యూ కెన్ ఫైండ్ దట్ స్మాల్ గ్రే ఏరియా వేర్ దే కెన్ మేక్ బేసిక్ మనీ అండ్ సస్టైన్, వీఆర్ రెడీ టు పార్ట్నర్ అప్ అండ్ మేక్ ఇట్ హ్యాపెన్. సో ఆర్ యూ స్టిల్ లుకింగ్ ఎట్, అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా హాబీస్కి గ్రూప్స్కి ఉన్న ఒక ఏదైతే ఉందో, ఈ ప్రొఫెషనల్కి సంబంధించిన ఉన్న గ్రూప్స్ ఏదైతే ఉందో, ఎవరైతే ఎట్లా చెప్పారో ఆల్రెడీ వాళ్ళ లైఫ్లో వర్క్ లైఫ్లో దే హ్యాడ్ దిస్ గ్రూప్స్ అండ్ ఆల్, అంటే ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ దే హ్యావ్ డాక్టర్స్ అండ్ లాయర్స్ ఇట్లాంటి వాళ్ళు. ఆర్ యూ స్టిల్ లుకింగ్ ఎట్ ఎవరో ఒకరు వచ్చి అలాంటి గ్రూప్స్ని ముందుకి ఇంకా వెళ్ళటానికి ఎక్కడో ఒక చోట ఇలాంటి ఒక ఇలాంటి కమ్యూనిటీలో ఆ ఒక పాయింట్ ఎక్కడో చోట మనం ఇప్పుడు దాకా అన్ఎక్స్ప్లోర్లో ఉన్నది ఎక్స్ప్లోర్ అయ్యి వాళ్ళు కూడా గ్యాదర్ అవడానికి ఇంకా స్కోప్ ఉందనేటట్టుగా చూస్తున్నారు. అయితే ఇట్స్ క్రేజీ. సో బికాస్ yesterday was the first tech club catch up. ఆల్మోస్ట్ ఒక 14 మంది డిఫరెంట్ టెక్లో పనిచేసే వాళ్ళు, దే కేమ్ టుగెదర్ అండ్ దే వర్ షేరింగ్ దేర్ జర్నీ అండ్ దే వర్ టెల్లింగ్ దట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ Deloitte, somewhere from Wells Fargo, somewhere from different IT companies. They were sharing and some wanted to like shift jobs also, it helps. So internally they can help in their own professional lives. So this can be a good association and there is a lot of scope. Mana enta varaku manam push cheyocho, we'll try to push it and we'll make it happen also. So the scope is సిన్స్ మీరు ఇందాక చెప్పినట్టు సంబడి టేక్స్ అన్ ఇనిషియేటివ్ అన్ని ఆ గ్రూప్స్లో ఆ ఇనిషియేటివ్ తీసుకునే వాళ్ళు ఐ థింక్ వీ కాల్ దెమ్ యాజ్ క్యాప్టెన్స్, రైట్? yes, community captain. మీరు ఇప్పుడు దాకా క్రియేట్ చేసిన గ్రూప్స్ అందులో ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు క్యాప్టెన్స్ అందరూ అవుట్ ఆఫ్ బ్లూ ఇలా క్రియేట్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళైనా, స్టార్టింగ్లో మీకు ఎక్కడైనా ఏదైనా పర్టికులర్ గ్రూప్కి మన వాళ్ళు కొంతమంది సపోర్ట్ ఉండబట్టి ఆ గ్రూప్స్ స్టార్ట్ చేసి తర్వాత ఎక్స్పాండ్ అయ్యారా? అసలు టు స్టార్ట్ కమ్యూనైట్ there was no one. I was the only one who started like దీనికి ఇనిషియేటివ్ అయితే నేను we wanted to get up at 6 AM. నాకు పొద్దున్న, ఎందుకంటే మా అన్నయ్య ఈజ్ ఏ ఫిట్నెస్ ట్రైనర్, ప్రీతం, ఈజ్ ఏ ఫిట్నెస్ ట్రైనర్, ఈజ్ ఏ యాక్టర్ కూడా కదా. సో హిస్ ఫ్రెండ్ అనంత్ హూ ఈజ్ ఆల్సో ఏ కో యాక్టర్ ఇన్ ద నీదారే నీ కదా మూవీ, హరి అని నాతో పాటు హోమ్లీ ఫిట్లో వర్క్ చేస్తూ మేము నలుగురం పొద్దున్న 6 AMకి లేద్దామన్న గోల్. సో దాంతో స్టార్ట్ అయ్యి మనం 6 AM క్లబ్ అని పెట్టుకుని స్టార్ట్ చేసామన్నమాట.
అలా స్టార్ట్ అయినప్పుడు వై నాట్ ఈ ఒక్క 6 AM లేద్దామని ఒక పిచ్తో మన నలుగురం ఉన్నప్పుడు బయట ఇంకా చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి కమ్యూనైట్ ఒక్కడనే స్టార్ట్ చేసేసి ఎప్పుడైతే ఆపర్చునిటీ వస్తుందో లైక్ మైండెడ్, అది అగైన్ సినిమా పిచ్చివాడిని కాబట్టి త్రిబులాలో చెప్తారు కదా, యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు దాని తవే వస్తాయన్నట్టు. సో ద ఎంటైర్ టీమ్, ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ టీమ్ రైట్ నా, ఆల్మోస్ట్ ఒక 10 మంది కోర్ టీమ్లా ఉన్నారనమాట. అండ్ వీ హ్యావ్ లైక్ అన్ ఉమెన్ కమ్యూనిటీ ఆల్సో వెరీ గుడ్ కోర్ టీమ్ ఉన్నారు. వీ హ్యావ్ లైక్ ఏ గ్రూప్ ఆఫ్ 4 women, 3 women అండ్ ఇంక్లూడింగ్ మీ అన్నట్టు. అందరూ దే ఆర్ ఆల్ ఆ కామన్ పిచ్చి ఒకటి టు క్రియేట్ ఎ బ్యూటిఫుల్ స్పేస్ ఫర్ ద ప్యాషనెట్. దే కేమ్ అండ్ వచ్చిన వాళ్ళని లైక్ మైండ్ వీ హ్యావ్ బీన్ ఇంక్లూడింగ్ అనమాట. సో ఇట్స్ నాట్ లైక్ ఈ ఫిక్స్ టీమ్. ఇఫ్ సమ్మన్ కమ్స్ అప్ అండ్ ఓపెన్స్ అప్ అండ్ కమ్స్ లైక్ నాకు ఈ పిచ్ ఉంది అండ్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే వుడ్ బి మోర్ దాన్ హ్యాపీ టు ఇన్వాల్వ్ ఇన్ ద కోర్ టీమ్ అండ్ కీప్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఈ క్రికెట్ టోర్నమెంట్ అవుతుంది అనేది విక్రమ్ అనే ఒక అతను హూ ఇస్ పార్ట్ ఆఫ్ చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్ అయినా నాకు అన్నకి కామన్ పాయింట్ క్రికెట్ అనేది. సో క్రికెట్ క్లబ్ అలా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎవ్రీ వీక్ పక్కా దెర్ విల్ బి అట్లీస్ట్ ఒక 4 to 5 ఫుల్ గ్రౌండ్ మ్యాచెస్, బాక్స్ నెట్ మ్యాచెస్. అంతే. నిన్న ఒక మ్యాచ్ జరిగింది, వెన్స్డే మార్నింగ్ ఇంకో మ్యాచ్ ఉంది. అండ్ ఒక 22 మంది ఒక వెన్స్డే పొద్దున్న 6 గంటలకంటే 5:45 కల్లా గ్రౌండ్లో ఉంటారు అస్సలు. అండ్ అవన్నీ అజీజ్ నగర్లోనో ఎక్కడెక్కడో ఉంటాయి. ఐ లవ్ దట్ ద వే యూ గైస్ ప్లాన్. చూసారా, అది కమ్యూనికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ థింగ్ విచ్ ఐ లైక్ ఇస్ యాక్టివ్ పార్టిసిపేషన్ అండ్ యాక్టివ్ కమ్యూనికేషన్ జరిగింది గ్రూప్స్లో. దట్ ఈస్ వాట్ బిల్డ్స్ దిస్ థింగ్స్ రైట్. అసలు అది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే యాక్టివ్గా ఉండాలి కదా జనాలు. అది బాగా నచ్చింది నాకు యాక్చువల్గా. ఐ బీన్ ఇన్ క్రికెట్ క్లబ్ యాజ్ వెల్. ఐఎమ్ నాట్ దట్ గ్రేట్ ప్లేయర్ బట్ ఇట్స్ ఏ ఇంట్రెస్టింగ్ గేమ్ ఆబ్వియస్లీ. ఇఫ్ ఎట్ ఆల్ యూ ఫైండ్ సమ్ టైమ్ అండ్ అనుకోకుండా ఆ రోజు ఉంటే కనుక విల్ డెఫినెట్లీ వాంట్ టు ట్రై ఇట్ అవుట్ రైట్. అండ్ ఐ లవ్ ఇట్ ద వే పీపుల్ కమ్యూనికేట్ ఇన్ అవర్ గ్రూప్స్. దట్స్ ద వన్ మేజర్ థింగ్ విచ్ ఐ లైక్ ఇట్. స్పామ్ చేయకుండా స్పామ్ చేసేటట్టు ఉంటే కనుక ఏదైనా లాంగ్ డిస్కషను పైన వాయిస్ మెమోస్కి వెళ్ళిపోమని చెప్తారు కదా, దట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సో యా ప్లీజ్. అంటే ఇఫ్ యు ఆర్ నాకు ఇది వీ హ్యాడ్ ఎ బ్యాడ్ లైక్ లెర్నింగ్ ఆల్సో ఇన్ దిస్. ఒక మూవీ క్లబ్లో ఒకసారి మూవీ క్లబ్ అగైన్ కొంతమందికి సందీప్ రెడ్డి వంగ అంటే చాలా రెస్పెక్ట్ ఉండొచ్చు, కొంతమందికి అస్సలు ఇష్టం కూడా ఉండకపోవచ్చు. ఇట్ ఈస్ నాట్ లైక్ హీస్ ఎ గుడ్ ఆర్ ఎ బ్యాడ్ పర్సన్, పర్సనల్ ఒపీనియన్. ఇద్దరు కొట్టుకోవడం లైక్ మాటలతో కొట్టుకోవడం స్టార్ట్ చేసినప్పుడు మిగతా వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ లేదు అని ఉండదు. సో అందుకే ఆ వాయిస్ మెమోని చాలా పొలైట్గా పంపించడం అనేది మెల్లగా ఒక 2-3 సార్లు హ్యాబిట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వెళ్తారు. యా దట్స్ దే డోంట్ వాంట్ టు డిస్టర్బ్ అదర్స్. యా కానీ ఫస్ట్ కొన్ని ఏదన్నా అలవాటు అవడానికి కొంచెం కష్టం అవుతుంటారు కదా, అయిన తర్వాత ఇట్స్ ఏ బ్యూటిఫుల్ బికాస్ ఎవ్రీ వన్ రెస్పెక్ట్స్ ది అదర్ పర్సన్ స్పేస్. సో దాంతో ఈవెన్చువలీ వీ మేక్ ఇట్ రియల్లీ గుడ్ అండ్ ఎవ్రీ వన్ ఫైండ్స్ దేర్ స్పేస్ ఇన్ ఇట్. ఏదో ఒక చిన్న ఎక్కడో బిలాంగింగ్ ఉంటుంది. సో ఆ బిలాంగింగ్ ఉన్నంత వరకు యూ విల్ నాట్ ఫీల్ లోన్లీ. దట్ పుషెస్ మీ టు పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు కీప్ ఇట్ ఎ రియల్లీ గుడ్ సేఫ్ స్పేస్ అలా. సో ఇప్పుడు ఈ 8 months జర్నీలో సిన్స్ వీ స్టార్టెడ్ కమ్యూనిటీ, నువ్వు ఇప్పుడు దాకా ఓన్ చేసుకున్న కలెక్టివ్ స్ట్రెంగ్స్ ఆర్ అసెట్స్ ఏంటి? అంటే పర్సనల్లీ ఐ మీన్ లైక్ అబౌట్ నెట్వర్కింగ్ అనుకో, మీ కోర్ టీమ్ అనుకో, యూ గెట్ టు నో సమ్ పీపుల్ రైట్. లైక్ ఇందాక మీరు చెప్పినట్టు IRS ఆఫీసర్ అంత మా పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ దేర్ హాబీస్ అండ్ ఆల్. అంటే ఇంతమందికి నువ్వు ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేసావు చూసావు, అది నీకు ఒక హ్యాపీనెస్ని ఇస్తుంది చూసావు. ఇలాంటివన్నీ కలిపి నేను అడుగుతున్నా. సో దెర్ ఆర్ డెఫినెట్లీ కోర్ మెమరీస్ అన్నట్టు, బికాజ్ యు ఆర్ సమ్మన్ హూ వెంట్ టు డాన్స్ షోడౌన్ 1.0. డాన్స్ షోడౌన్ జరిగినప్పుడు యూ బీన్ సీన్ ఇట్ కదా. I stayed for almost like afternoon వచ్చి నైట్ దాకా ఉన్నాను. Do you remember that last performance on particular waiter? ఆ అమ్మాయి వాజ్ అన్స్క్రిప్టెడ్. తను అక్కడ ఒక వెయిట్రెస్గా వర్క్ చేస్తూ షీ సా ఆల్ ఆఫ్ దెమ్ డాన్సింగ్, షీ కేమ్ అండ్ షీ డాన్స్డ్. అండ్ అది ఎలా జరిగిందంటే షీ జస్ట్ ఆస్క్డ్, ఇలా డాన్స్ వేద్దాము అనుకుంటున్నా అని చెప్పేసి. అంటే వీ డిడ్ంట్ స్టాప్ బికాస్ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ కమ్యూనిటీస్ యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ స్పేస్. తను డాన్స్ అడిగింది, రికార్డ్ చేసింది, షీ చేంజ్డ్ డ్రెస్అప్ అయి వెళ్ళి డాన్స్ వేసింది. అది అయిపోయిన వెంటనే ఐ వాజ్ హ్యాపీ. షీ వాజ్ డ్యాన్స్ వచ్చిన వెంటనే ఇప్పటి వరకు నా లైఫ్లో ఎవరు నా కాళ్ళు పట్టుకోవాలి, తను వచ్చి నా కాళ్ళ మీద పడి ఏడ్చిందనమాట. విత్ ఇన్ సెకండ్స్ ఐ వాజ్ క్రయింగ్ మోర్ దాన్ హర్.
ఎందుకు ఏడ్చానో నాకు తెలియదు. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడుతున్నా కొంచెం అటు ఇటు నాకు కన్నీళ్ళు వస్తాయి. ఐ వాస్ అబ్సల్యూట్లీ, నాకంటే తను కాళ్ళు పట్టుకొని ఏడ్చేసి లేచి, నాకు అంత హిందీ రాకపోయినా షీ టోల్డ్, అడిగారు పక్కన నుండి బ్రేక్ డౌన్ చేయించుకున్నా, నాకు ఈ ఆపర్చునిటీ వస్తుందని నేను జీవితంలో అనుకోలేదు, ఇంతమంది ముందు డ్యాన్స్ చేసే అవకాశం. బికాస్ నేను ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చా, నాకు ఏమీ రాదు ప్లేట్లు కడగడం తప్ప, మీ వల్ల నేను నా డ్యాన్స్ చేయగలిగాను, థ్యాంక్ యూ సో మచ్ అని నన్ను హగ్ చేసుకొని ఏడ్చింది అనమాట. అంతే, నేను ఒక 5 నిమిషాలు ఏడుస్తూనే ఉన్నా. సో ఇలాంటి ఎక్స్ప్రెస్ ఒక్కళ్ళకి తన ట్రైబ్ని తెలుసుకునేలా చేయగలిగిన అసలు ఆనందమే మోర్ దెన్ ఎనీవన్. అంటే తను బాగా చేస్తున్నా లేదని పక్కన పెడితే, నేను ఇది చూస్తూ ఉండే వాళ్ళ కోసం కాదు కమ్యూనైట్, ఆ స్టేజ్ మీద ఆ అమ్మాయి వేస్తుంది, ఆ అమ్మాయి కోసం కమ్యూనైట్. సో కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మనం ఉండాలి అని చెప్పేసి దట్ వాస్ వన్. అండ్ దే వాస్ వన్ మోర్ సచ్ ఒక వన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ వేర్ వన్ పర్సన్ వాజ్ ఆన్ ఏ వర్జ్ ఆఫ్ గివింగ్ అప్ దేర్ లైఫ్ బికాస్ దే కుడెంట్, దే వర్ డిప్రెస్డ్, దే కుడెంట్ ఫైండ్ దేర్ పీస్ ఇన్ హైదరాబాద్. ఒక జాబ్ చేసుకుంటూ ఆ జాబ్ సరిగ్గా లేక దే వాంట్ టు లీవ్, అంటే దే హ్యావ్ ఓన్లీ సింగిల్ పేరెంట్ అండ్ దే కాంట్ లీవ్ ద జాబ్. ఆ మూమెంట్లో దే వాంట్ టు లైక్, but luckily they found a couple of clubs which found their peace. They took some therapy sessions. అలాగే ర్యాండమ్గా ఒక 3:30కి ఒక ఫోన్ వచ్చింది నాకు, ఒక 1-2 months బ్యాక్. 3:30కి ఎవరైనా చేస్తుంటే ఒక ఇండియన్ నెంబర్ అయితే ఖచ్చితంగా నేను ఎత్తాను, సంథింగ్ మైట్ బి డేంజర్. ఒక యూఎస్ నెంబర్ అదైతే మేబీ ఆ టైం అనుకోవచ్చు. ఎత్తాను అండ్ షీ వాస్ జస్ట్ క్రయింగ్, షీ వాస్ క్రయింగ్ అండ్ షీ వాస్ లైక్, షీ జస్ట్ టోల్డ్ థ్యాంక్ యూ సో మచ్, ఒకవేళ కమ్యూనిటీ లేకపోతే నేను చచ్చిపోయి ఉంటా అన్నమాట. అంటే నాకు అంతేం చేసామబ్బా అన్న క్వశ్చన్ నాకు వచ్చింది. బట్ మనం చేసే చిన్నది ఉన్నా కానీ వాళ్ళకి ఇట్ హ్యాడ్ ఎ వెరీ బిగ్ ఇంపాక్ట్. షీ ఫౌండ్ హర్ స్పేస్ ఇన్ ద గ్రూప్, షీ ఫౌండ్ హర్ స్పేస్, షీ ఫౌండ్ సమ్మన్ హూ షీ కెన్ రిలేట్ టు, టాక్ టు, ఒక ఫ్రెండ్స్ వచ్చారని. సో అలాంటి స్మాల్ ఎక్స్పీరియన్సెస్ పుషెస్ మీ ఎ లాట్, ఎందుకంటే దట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ వెరీ థింగ్. When it comes down to people or the core team, as you have told, we have beautiful, oka manchi team undi. Women community is being led by Shravani, Ramya and Spandana ani. Nenu, so we all of like we have the human community space. Ma community as a whole, daniki oka core team we have like, I didn't want to be called as the founder, I wanted everyone to be a founding member because equal ga you should be there. So అందుకే ఎవరైనా కానీ మీరు ఎవరైనా వచ్చి మీరు ఫౌండర్ అయితే లేదు, వీ హ్యావ్ ఎ ఫౌండింగ్ టీమ్ అని చెప్తా అనమాట. సో దెర్ ఆర్ లైక్ ఎ గుడ్ టీమ్. వీ హ్యావ్ లౌకిక్, రోహిత్ అని, దే టేక్ కేర్ ఆఫ్ మేజర్లీ డాన్స్ చూస్తూ ఉంటుంటారు. యూ హ్యావ్ లైక్ విక్రమ్, మేజర్లీ హీ స్పోర్ట్స్ వైపు అన్నీ చూస్తూ ఉంటూ, క్రియేటివ్ అండ్ డిజైన్లో ఐ హ్యావ్ రాబర్ట్ అని సమ్మన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ద డిజైన్. హీ లవ్స్ డిజైనింగ్, బట్ ఇష్టం, హీఈస్ డూయింగ్ హిస్ యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్, హీ డస్ దిస్. అండ్ అనన్య అండ్ సమ్మన్ హూ డస్ ఆల్ దిస్. షీ లవ్స్ డాన్స్ చూడడంలో ఒక కుండ మీద డాన్స్ చేస్తుంటుంది అనమాట. షీఈస్ ఎ డాక్టర్, షీఈస్ ప్రిపేరింగ్ ఫర్ యూఎస్ఎంఎల్ఈ, దానిలో సైడ్ వర్షి అని, షీ డస్ లైక్ ఆల్ దిస్ ఆర్ట్ creative therapy sessions. So we have like Satvik Tejo ani, he's a very hustle but చాలా క్రియేటివ్ గా ఉంటాడు. చూసిన తక్కువ కానీ వాట్సాప్ మెసేజెస్ లో తన పేరు కంటిన్యూస్ గా కనపడతా ఉంటుంది యాక్చువల్ గా, ఆడుతూ ఉంటాడు లైక్ నో. అండ్ దేర్ ఇస్ సాయిరామ్ అని, అనిరుద్ధ్ అని, దే ఆర్ లైక్ పీపుల్ హూ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు మేక్ ఇట్ ఎ రియల్లీ గుడ్ స్పేస్ అలాంగ్ విత్ మీ టు గో ఇన్ అండ్ అవుట్. దీని ఒక మంచి యాప్లా తయారు చేయడానికి వీ హ్యావ్ లైక్ దే కపుల్ ఆఫ్ పీపుల్ లైక్ వికాస్ అని ఒక అతను, యూఐ యూఎక్స్ డిజైనరు, జిషితా అని ఒకరు పర్సన్ ఉన్నారనమాట, హూ టేక్స్ ఆఫ్ ద ఫినాన్స్ అండ్ అడ్మిన్. సో లాట్ ఆఫ్ పీపుల్ కమ్ టుగెదర్ జస్ట్ టు మేక్ ఇట్ ఎ రియల్లీ గుడ్ స్పేస్. ఈవెన్ యూఎస్ఏ నుంచి ఐశ్వర్య అని ఒక అమ్మాయి ఉంది, హూ వాంట్స్ టు డెవలప్ ఇట్ రియల్లీ కూల్ యాప్ లాగా. సో వీఆర్ ఎక్స్పెరిమెంటింగ్ ఎవ్రీథింగ్, వేర్ ఎవర్ దేర్ ఇస్ స్కోప్ విల్ ట్రై ఇట్ అండ్ గివ్ ఇట్ ఎ షాట్. ఈ ఎక్స్క్లూజివిటీలో షోడౌన్ లాంట్లో జరిగే వీడియోస్ కానీ ఏదైనా ఇన్స్టెడ్ ఆఫ్ యూట్యూబ్ బదులు ఎక్స్క్లూజివ్ కమ్యూనిటీ యాప్లోనే దే కెన్ ఏబుల్ టు వ్యూ అన్నట్టుగా కూడా బాగుంటుంది కదా యాక్చువల్గా. అంతే ఏమైపోయిందంటే ఆఫ్టర్ ఇప్పుడు ఎవరైనా ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు అంటే ఫస్ట్ క్వశ్చన్ ఐ విల్ ఆస్క్ ఇస్, ఇన్స్టాగ్రామ్లో నువ్వు 100% కంటెంట్ కన్జ్యూమ్ చేసుకుంటే 90% కంటెంట్ నువ్వు తెలియని వాళ్ళ దగ్గర నుంచి కన్జ్యూమ్ చేసుకుంటున్నావు. యూ విల్ బీ వాచింగ్ ర్యాండమ్ రీల్స్, ర్యాండమ్ పోస్ట్, వాళ్ళు ఎవరు కూడా నీకు తెలియదు కానీ చూస్తూ ఉంటావు. బట్ వాట్ ఇఫ్ ఎ ప్లాట్ఫామ్ ఎంటైర్లీ ఈస్ ఫ్రమ్ పీపుల్ హూమ్ యూ నో అండ్ యూ ఓన్లీ నో దెమ్ త్రూ యువర్ మ్యాడ్నెస్. నువ్వు ఒకరు డ్యాన్స్ చూస్తుంటే వాళ్ళు ఓన్లీ డ్యాన్స్ క్లబ్లో చూడగలుగుతావు నువ్వు, అలాంటి వాళ్ళు. సో అలా ఒక మంచి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం.
డెఫినెట్లీ అలాగే కమ్యూనైట్ హైదరాబాదే కాకుండా ఐ థింక్ యూ స్టార్టెడ్ ఇన్ చెన్నై యాజ్ వెల్ అండ్ వైజాగ్ ఈజ్ ఆల్సో స్టార్ట్. వైజాగ్ ఇస్ దేర్, కమ్యూనైట్ బెంగళూరు ఇస్ దేర్. మెల్లమెల్లగా ఇట్స్ స్టార్టింగ్ అన్నమాట. దెన్ ఇఫ్ దెర్ ఇస్ ఏ యాప్ ఐ థింక్ అసలు వన్స్ ద నెట్వర్క్ ఇస్ బిల్డ్, సపోజ్ పక్కూరికి వెళ్ళినా కూడా ఐ థింక్ దే కెన్ ఏబుల్ టు హ్యావ్ దట్ కనెక్షన్స్ యాజ్ వెల్. ద నెట్వర్కింగ్ ఇస్ డామ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ క్లబ్ అని ఒకటి ఉంది మనకి. నేను ఏ ఏరియాలో ఇప్పుడు నువ్వు కూకట్పల్లిలో నీకు మంచి బిర్యానీ ప్లేస్ తినాలనుంది, ఇన్స్టెడ్ ఆఫ్ గూగులింగ్ ఇట్ జొమాటో స్విగ్గీ అన్నీ కాకుండా ఒక చిన్న మెసేజ్, ఇక్కడ నేను బాగుంది ఎవరైనా తిన్నారా అంటే, నీకేదైనా తిని నీకు నచ్చితే ఖచ్చితంగా నువ్వు చెప్తావు. తిని అస్సలు బాగాలేకపోతే నువ్వు ఆ హేట్రెడ్ అలా రెండు ఒకేలా ఉంటాయన్నమాట. నాకు మొన్న ఎవరో ఒకరు సత్యబాబు బిర్యానీ దగ్గరలో ఒక చోట ఎక్కడ ఉందనుకుంటా, సత్యబాబు బిర్యానీ ఇక్కడ కేపీహెచ్పీలో కూడా ఉంది యాక్చువల్గా. సో నాకు మంచి పులావ్ ప్లేస్లా కావాలి అంటే ఎవరో ఒకరు వాళ్ళు తిన్నప్పుడు తీసిన ఫోటో పంపించి, బ్రో ఖచ్చితంగా హ్యావ్ దిస్, చాలా కారంగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది ముందే చెప్తున్నా. అదే అదే నో అంత ఇష్టం. కానీ కొంతమంది నచ్చని కూడా ఉంటాయి అంతెందుకు. నిన్న రీసెంట్గా ఏదో ఒక పర్టికులర్ బ్రూవరీ గురించి చెప్తూ ఒకడైతే అసలు బ్రో వెళ్ళకండి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి అంటే, ఇంకా ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందంటే ఇట్ విల్ బి వెరీ ఫ్రాంక్. అదేదో నీ ఫ్రెండ్ ఎవరో నీకు చెప్తున్నట్టు ఉంటుంది ఫీడ్బ్యాక్. ఇట్ విల్ నాట్ బి లైక్ పర్లేదు ఈ జొమాటో స్విగ్గీ గూగుల్ రివ్యూస్లో ఇవన్నీ ఫ్రాంక్గా. ఎవరైనా ఇప్పుడు తెలిసే ట్రైన్ టైంకి వస్తే ఎవరేం కంప్లైంట్ చేయరు, టైంకి రాకపోతేనే దే విల్ బి వెరీ యాంగ్రీ అన్నట్టు. ఈ రివ్యూస్ అవన్నీ ఏంటంటే దే ఆర్ ఐఎమ్ నాట్ థింక్ దే ఆర్ జెన్యూన్, బట్ బాగుంటే ఎక్కువేం చెప్పరు, బాగాలేకపోతే బాగా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు. ఈ కమ్యూనిటీలో అలా కాదు, లైక్ బాగుంటే కూడా జెన్యూన్గా బ్రో ఖచ్చితంగా ప్లీజ్ గో అండ్ హ్యావ్ ఇట్. అదేంటో ఎవరో మొన్న సాత్విక్ తేజోనే ఫుడ్ క్లబ్లో స్విస్ బేకర్స్ అనే దానిలో ఒక 3 లేయర్ చీజ్ కేక్ తిని ఫోటో పెట్టి అమేజింగ్ అని పెట్టారనమాట. దాని తర్వాత నలుగురు ఫోటో పెట్టారనమాట. బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రికమెండింగ్ అని. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇన్ ఫుడ్, ఎలక్ట్రానిక్స్లో కూడా వీ హ్యావ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనిటీ. స్కల్ క్యాండీ క్రషెస్ 12,000 ఎంతో అది కొని సమ్మన్ సజెస్టెడ్ ఐ సా, అండ్ దాన్ని చూసి సమ్మన్ సజెస్టెడ్ హీ బాట్, అతను ఇంకో ముగ్గురికి సజెస్ట్ చేశాడు. సో ఈవెన్చువల్లీ ఇఫ్ యూ కెన్ మేక్ ఇది ఎంత ఫ్రాంక్ ఫీడ్బ్యాక్ జెన్యూన్గా ఉంటుందో, దీని చుట్టూ ఒక చిన్న ఎకనామిక్ స్ట్రింగ్ పెట్టాము అంటే వీల్ ఆల్సో మేక్ ఇట్. యాజ్ ఐ వాస్ సేయింగ్ అబౌట్ ద యాక్టివ్నెస్ ఆఫ్ ద గ్రూప్ పీపుల్, దట్ ఈస్ వాట్ మేక్స్ కమ్యూనైట్ రియల్లీ మోర్. ఎందుకు అనుకోకుండా అంటే ఐ ఆల్వేస్ బిలాంగ్ ఇన్ దిస్ ఫిలాసఫీ దట్ ట్రీట్ అదర్స్ హౌ యూ వాంట్ టు బి ట్రీటెడ్. నువ్వు అలా ఉంటే చాలా బాగుంటుంది లైఫ్. నువ్వు ఇప్పుడు ఎవరన్నా క్వశ్చన్ అడిగారు, నువ్వు ఇప్పుడు ఎందుకు ఆన్సర్ చేయాలనుకుంటే నువ్వు నెక్స్ట్ టైం క్వశ్చన్ నీకు ఆన్సర్ రాదు. సో అందుకే దాన్ని ఇన్కల్కేట్ చేస్తూ, అందుకే నాకు ఏదైనా తెలిస్తే ఐ డెఫినెట్లీ ఇమీడియట్లీ ఆన్సర్, బికాస్ నాకేదైనా అవసరం కూడా నేను పెడితే ఖచ్చితంగా నాకు ఆన్సర్ వస్తున్న హోప్తో ఉంటుంది. సో అలా దట్స్ హౌ ద కల్చర్ ఇస్ బీయింగ్ బిల్ట్. సాత్విక్, నాకు గ్రూప్స్ గురించి యాక్చువల్గా ఒక చిన్న డౌట్ ఉంది. అది లైక్ ఎనీ లిమిటేషన్ ఆఫ్ మెంబర్స్ కానీ, అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ సంబడి కమ్స్ అప్ విత్ ఎ న్యూ ఐడియా టు క్రియేట్ సమ్ గ్రూప్ కానీ, అట్ ద సేమ్ టైమ్ కెప్టెన్గా అవ్వాలి అని అంటే వాట్ యూ సీ ఇన్ హిమ్ విత్ రెస్పెక్ట్ టు దట్ గ్రూప్, ఇలాంటి ఎలా ఏంటి అసలు వాట్ గోస్ త్రూ యువర్ మైండ్? సో ఫస్ట్ థింగ్ వుడ్ బి దెర్ ఈస్ నో లిమిటేషన్. వన్స్ వీఆర్ డెవలపింగ్ అవర్ ఓన్ ప్లాట్ఫామ్, డెఫినెట్లీ దెర్ ఈస్ నో లిమిటేషన్. రైట్ నౌ చెప్పినట్టు ఆల్మోస్ట్ 14,000 పీపుల్ ఉన్నారు. సో వాట్సాప్ యాజ్ ఎ కమ్యూనైట్ హ్యాస్ లైక్ ఎ లిమిటేషన్ ఫీచర్, బట్ వీఆర్ స్లోలీ we're trying to break it down into different niche groups. For example, cricket was very big. Okay, దాంట్లో లెదర్ బాల్ మళ్ళీ బాల్ ఒకటి టెన్నిస్ బాల్ ఒకటి డివైడ్ అయిపోయింది. సో అలా వేరెవర్ మెల్లగా డాన్సింగ్ కమ్యూనిటీ విల్ బి డివైడెడ్ ఇంటూ కూచిపూడి, వెస్టర్న్, ఫ్రీ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్. there are so many platforms. So అలా డివైడ్ చేయడం అనేది ఒక ఫస్ట్ ఐడియా టు గెట్ మోర్ పీపుల్, అండ్ ఆబ్వియస్లీ సమ్మన్ హూ ఈస్ ఇన్ వెరీ వెరీ బిగ్ కూచిపూడి డాన్స్. ఇనిషియల్ డేస్లో లిమిటేషన్ ఇష్యూ రాకుండా ఉండడానికి గోయింగ్ టు దిస్ మైట్ హెల్ప్ ఇన్ ద ఫ్యూచర్ యాజ్ వెల్ వెన్ ద యాప్ కమ్స్. ఐ థింక్ ఇట్స్ సిమిలర్ ఫీచర్స్ విల్ ట్రై టు ఇన్కల్కేట్. అండ్ సెకండ్ థింగ్, ఇఫ్ సమ్మన్ హ్యాస్ ఎన్ ఐడియా ఆఫ్ ఎ న్యూ క్లబ్, వీఆర్ మోర్ దాన్ వెల్కమ్. బికాస్ ఇప్పటి వరకు నాకున్న ఎక్స్పోజర్ నాలెడ్జ్ కూడా లిమిటెడ్. లైక్ ఐ వుడ్ నాట్, I don't know if you're aware of something known as anime. Manga an idea ఉందా? డ్రాగన్ బాల్స్ అయితే ఇష్టం నాకు. మాంగా అనేది యు ఆర్ నాట్ ఈవెన్ అవేర్. ఐ వాజ్ నాట్ ఈవెన్ అవేర్ 1 month బ్యాక్. దాని ముందు నాకు తెలియదు కూడా తెలియదు. బట్ మాంగా రీసెర్చ్ చేస్తే ఇట్స్ ఆల్మోస్ట్ ఏ $1.8 billion వర్త్ ఆఫ్ మార్కెట్. ఇట్స్ అ మార్కెట్. ఏంటి అంటే మాంగా ఇస్ నథింగ్ బట్ comics that didn't become into anime. Like they were all the stories that you see around. Manga is, someone suggested, bro, anime is nice, but can we have a manga club? Within
within 1 hour we created a manga club and there were like 40-50 people who joined it and they were just talking about manga. రీసెంట్గా ఒక ఎపిసోడ్ ఏదో లాంచ్ అయ్యి అండ్ దే లెఫ్ట్ లైక్ ఎ కామిక్, ఇట్ వాజ్ నాట్ ఈవెన్ లైక్ గ్రాఫికల్ కంటెంట్, ఒక కామిక్ లాంచ్ అయ్యి మంచి ఎండింగ్ వస్తే someone shared it with so much enthusiasm, voice note saying that bro what an ending and అంటే it was just a story కానీ he was sharing his enthusiasm and within seconds there was someone else saying yeah bro I completely understand, they were just relating it anamata. So there was no limitation as to any group. Even recently 2 days back we started a poetry club, Telugu poetry club start ayindi, someone reached out and they made it happen annattu. So there is no limitation as such. And as far as I see to see if community captain అన్నట్టు ఎంతవరకు ఆ పిచ్చి అనేది ఉంటుందో, ఆ పిచ్చి అనేది కొంచెం నెగటివ్ ఇండ్యూస్డ్ వర్డ్ బట్ మోర్ లైక్ ప్యాషన్ ఐ వుడ్ సే, జస్ట్ దట్ దే ఫీల్ అలైవ్ వెన్ దే ఆర్ డూయింగ్ ఇట్. ఆ మాంగా అనే క్లబ్ అతనికి హీ ఫీల్ ఇట్ హ్యాస్ బిలాంగ్డ్ విత్ దట్ అసోసియేషన్. సో అలాంటి వాళ్ళని చూసి వై ఆర్ దే అగైన్ ద పర్పస్ అండ్ ద ఎనర్జీ, ఆ రెండు మాత్రమే చూస్తా. ఆ రెండు చూసి ఉంది అంటే no matter what I'm going to travel with him and we will include him / her anyone into the community. In fact in core community team lo we have someone who is part of the LGBTQ plus community also. So we just want to have that perspective also which can be feel involved with and so on. So that's what we see when we are hiring or like getting someone involved in the core team. యానిమే అనగానే 90s కిడ్స్ స్వాట్ క్యాట్స్ కెప్టెన్ ప్లానెట్ నుంచి కూడా వస్తారేమో, ఇంకా అసలు ఈ అందరూ ఉంటారు యాక్చువల్గా, ఏజ్ లిమిట్ లేదు కాబట్టి. ఫుల్ కామిక్స్. అండ్ నాకు ముఖ్యంగా ఏంటంటే మొన్న వన్ పర్టికులర్ పర్సన్ వాజ్ షేరింగ్ సో మచ్ అబౌట్ యానిమే అండ్ చూస్తే గ్రూప్లో ఒక ఫ్యామిలీ ఫోటో ఉంది డీపీ. నేను ఇంకా ఐ వాజ్ అజ్యూమింగ్ దట్ కిడ్ ఆర్ సమ్వన్ అని, బట్ దెన్ ఐ సా హిమ్ ఇన్ లెదర్ బాల్ క్రికెట్ ఆల్సో. ఐఎమ్ లైక్ ఈ కిడ్ నాకు కొంచెం డౌట్ వస్తుంది. అండ్ ఐ సా హీ జాయిన్ వన్ గేమ్, హీస్ ఆన్ 51-year-old ఇన్ఫోసిస్ ఎంప్లాయీ. నాకు అడగాలనిపించింది, సార్ మీరు యానిమే గ్రూప్లో కూడా మీరే ఇంత యాక్టివ్ ఉన్నారా ఏంటి? Apparently his one of his client is from Japan, Nissan or someone. So he goes to Japan every 1 year lo 3 months Japan lo untaranta. So unnappudu One Punch Man, yeah, he got like so many Demon Slayer, One Piece. He's like, sir మీరు 52 సంవత్సరాలు మీరు ఇప్పటికీ మీరు Demon Slayer అది అంటున్నారు. I was so happy because he was like a kid when he's telling about Demon Slayer and Death Slayer and Demon Slayer, Death Slayer నాకు తెలియదు. He was telling something, he was telling it in the group, so much enthusiasm. And Robert అనేది చెప్పాను, he loves Death Slayer. వాళ్ళిద్దరు కూర్చొని ఒక అరగంట దాని గురించి మాట్లాడుకుంటున్నారు. లైక్ బాగుందిరా మీ పని. అంటే హౌ ఐ టాక్ అబౌట్ లెట్స్ ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ కల్కి అనే మూవీ గురించి, ఐ లవ్ మూవీ యాజ్ ఏ జానర్. లైక్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం, పిచ్చి. 2-3 గంటలు కూర్చొని మాట్లాడతా. సో అలా దే హ్యాడ్ దట్. అండ్ ఒక 20-year-old జస్ట్ అవుట్ ఆఫ్ క్రేజ్ ఏకంగా డైరెక్ట్గా టాలీవుడ్ క్విజ్ కూడా తీసుకెళ్ళిందిగా రీసెంట్గా లాస్ట్ 2 weeks బ్యాక్. సో ఆ పిచ్ అనేది ఐ ఫెల్ట్ రియలీ నైస్. ఈవెన్ టాలీవుడ్ క్విజ్లో గొడవపడ్డారంట, లైక్ ఆన్సర్ మాకు ఇవ్వట్లేదు, మీరు ఆక్యుపై మీరు తెలిసిన వాళ్ళకే ఇస్తున్నారు, మీరు నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు అని. సో ఐఎమ్ లైక్ వావ్, అందరూ అండ్ they're all, I mean, according to society, they're designated nice. For example, someone who was shouting was someone who was shouting గొడవపడింది was one of the Chai Biscuit actor. వాళ్ళు వచ్చి వాడు బ్రో నువ్వేమంత పెద్ద యాక్టర్వి, ఇన్ఫ్లుయెన్సర్వి, నువ్వు ఇక్కడ వచ్చి నువ్వు నీకు ఛాన్స్ ఇవ్వట్లేదు ప్రకాష్ రాజ్ డైలాగ్ చెప్పడానికి అని. సో ఇట్ వాస్ ఏ బద్రీలో ఏదో డైలాగ్ అని అది ఫినిష్ చేయాలన్నమాట. సో దానికి వాడు ప్రిపేర్ నువ్వు బద్రీ ఏదైనా బద్రీనాథ్ అని చెప్పేసి ఒక డైలాగ్ ఏదో ఉంది, దాన్ని ఫినిష్ చేయడానికి వాడికి ఛాన్స్ ఇవ్వలేదు, వాడు గొడవ పడుతున్నాడు. ఏంటి బ్రో ఏంటి భయ్యా నువ్వు. But it was nice that he was doing it. I'll end this podcast with one last question, Satvik. ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, ఇంకా వేరే సిటీస్ కావచ్చు, ఏదైనా కానీ మీరు ఎలా చూస్తున్నారు ఫ్యూచర్ ఫర్ దిస్ కమ్యూనిటీకి? ఎలాంటి ట్రాన్సిషన్స్ ఇన్వాల్వ్ అవుతాయేమో, ఎలా చూస్తున్నారు దీన్ని? హౌ ఇట్ మైట్ బీ ఇన్ ది కమింగ్ డేస్ అనేది. సో ఈ వైబ్ని ఇట్లా మెయింటైన్ చేసుకుంటూ టు కీప్ దిస్ లైక్ దిస్, వచ్చే ట్రాన్సిషన్స్ని అడాప్ట్ చేసుకుంటూ కానీ ఎలా ఉండబోతుంది అనేది, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫోర్ సైట్ లాగా ఏదైనా ఉంటే కనుక. సో టు ఆన్సర్ ఇట్ ఐ హ్యావ్ లైక్ 2 parts టు ఇట్. ద ఫస్ట్ పార్ట్ ఇస్ I don't want to have like a control over the outcomes, because నాకు ఇలా ఉండాలి అన్న అంబిషన్ అయితే ఉంది, ఒక ఇష్టం ఉంటుంది, ఇలా గ్రూప్స్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా గ్రో అయితే ఉంటుంది అని. కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే దట్స్ అగైన్ బికమ్స్ లైక్ ఎ మైక్రో మేనేజింగ్. ఇప్పుడు ఒక యాక్టివిటీ ఉన్నప్పుడు ఆర్ ఎనీథింగ్ ఈవెన్ గ్రూప్లో ఐ డోంట్ వాంట్ దెమ్ టు రెస్పాండ్ ఇన్ ద వే ఐ వాంట్ టు బి, బికాస్ దట్ అగైన్ మేక్స్ ఇట్ లైక్ మై థింగ్. ఇట్ ఈస్ నాట్ మైన్, ఇట్ ఈస్ ఎవ్రీ వన్స్ హూ ఆర్ దేర్ ఇన్ ఇట్.
కమ్యూనిటీ ఇస్ బేసికలీ ఎవ్రీవన్ హూస్ కమింగ్ అండ్ యునైటింగ్ ఓవర్ ఎ కామన్ పాయింట్. అందుకే ఒక డెసిగ్నేటెడ్ అప్రోచ్ అంటూ లేదు. ఇలా ఎలా వెళ్తుందో అలా ఫ్లోలో వెళ్తూ మ్యాక్సిమం ఎంతవరకు వీ కెన్ కంట్రోల్ ఇట్ వితౌట్ డ్యామేజింగ్ ఎనీ వన్స్ ఫీలింగ్స్ వీ విల్ డూ దట్. అందుకని వెన్ సమ్వన్ ఈస్ డూయింగ్ ఆర్ లైక్ గ్రూప్ ఎక్కడ మ్యూట్ అవ్వదు, ఐ డోంట్ వాంట్ టు, విల్ ట్రై టు కంట్రోల్ యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్, బట్ విల్ లెట్ దెమ్ ఎక్స్ప్రెస్ యాజ్ మచ్ యాజ్ దే వాంట్, బికాస్ the only reason why they came onto this platform is to find a place to express. So అందుకే we don't have any controlling measures over it. ఎలా వెళ్తుంటే అలా వెళ్ళనిద్దాము అని. కానీ the end goal or the vision at least where the entire community platform is headed is, నీకు ఒక ఎంత చిన్న ప్యాషన్ ఉన్నా /పిచ్ ఉన్నా దాన్ని అప్రిషియేట్ చేసేవాడు, దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఎవరో ఒక్కరైనా ఉంటారు బయట. ఆ ఒక్కరిని వెతకడానికి నీకు కమ్యూనిటీ ప్లాట్ఫామ్ ఈజ్ ద ఈజియెస్ట్ వే టు ఫైండ్ అండ్ నావిగేట్ అండ్ ఫైండ్ యువర్ ట్రైబ్. దట్ ఈస్ ది విత్ ఎ వైబ్. యా ఎగ్జాక్ట్లీ, ఐ లవ్ దట్ విత్ ఎ వైబ్. సో దానికి ఈజ్ ది హోల్, దానికి తగ్గట్టుగా ఎన్ని రిసోర్సెస్ కావాలంటే అన్ని రిసోర్సెస్ మనం దగ్గర తెచ్చి ఆ ప్లాట్ఫామ్ని ఎంత ఓపెన్గా అయినా పెట్టి, బట్ ఆల్సో ద సేమ్ టైం ప్రైవేట్గా కూడా, లైక్ దే వాంట్ బీ సమ్వన్, ఆబ్వియస్లీ దే ఆర్ ఇంట్రోవర్ట్స్ ఆల్సో. ఆ ఇంట్రోవర్ట్స్కి తగ్గట్టుగా ఇఫ్ దే వాంట్ టు హ్యావ్, వీ నీడ్ టు క్రియేట్ దట్ ప్లాట్ఫామ్ అన్నట్టు వీ వాంట్ మేక్ ఇట్. అండ్ మేజర్లీ one of the primary focus also would be to focus on the concept of therapy. The concept of therapy is not just psychology or sessions. నువ్వు బయటికి వెళ్ళి ఒక గంట వాలీబాల్ ఆడడం కూడా థెరపీయే. నువ్వు వచ్చి నువ్వు నాటికి డ్యాన్స్ చేసినా థెరపీయే. నువ్వు వచ్చి ఒక కొత్త రెస్టారెంట్ యాక్సాన్ అని పంజాగుట్టలో ఒక కేరళ రెస్టారెంట్ ఉంది, హైదరాబాద్లో అన్ని చోట్ల నేను తిరిగి, నాకు తెలియదు ఉందని. నిన్న సండే మధ్యాహ్నం వెళ్ళి నేను 2 మలబార్ పరాటా, చికెన్ గీ రోస్ట్, ఒక చిక్కు మిల్క్ షేక్ తాగా అనిపించింది. డైట్ లోనే ఉన్నా కానీ కర్మీన్ ఫ్రై దొరకలేదా? కర్మీన్ ఫ్రై లేదా? ఫ్రై కొంచెం ఫిష్ కొంచెం దూరంగా ఉంటా, బట్ దే వర్ పీపుల్ హూ ఆర్ devouring that entire cuisine. So I felt that to find your tribe with a vibe, ఈ ప్లేస్ని ఎంత కష్టపడైనా కానీ మేక్ ఇట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్పేస్ అనేది ఈజ్ ద అల్టిమేట్ విజన్ ఫర్ కమ్యూనిటీ. That's fantastic, Satvik. Thank you so much for coming once again. I wish mana community ki, women community ki, they should do very well in the coming days, and I want to be part of it, and I have to see it in the coming days. I have a question for you, because I want to end it with this. When you are hearing so many stories of different people, was there any moment in your life that takes back, like what was that one moment that you would want to either appreciate or change చిన్నప్పటి నుంచి? Was there any moment like that in your life? What is the one that tops the table? ఇప్పుడు దాకా టాప్ అని చెప్పకూడదేమో యాక్చువల్గా, బికాజ్ ఐ హార్డ్లీ డన్ లైక్ 4 or 5 podcasts అంతే ఇప్పుడు దాకా. బట్ నాకు మెయిన్ అయితే దట్స్ వాట్ ఈవెన్ ఐ వాజ్ లుకింగ్ ఎట్. ఐ థింక్ ఐ హ్యావ్ సమ్ గ్యాప్స్ డెఫినెట్లీ. అవి నేను నేర్చుకుంటాను అనేది ఇంతమందితో మాట్లాడి ఇలాంటి ఒక ఆపర్చునిటీ నేను యాక్చువల్గా అలాగే చూస్తాను డెఫినెట్లీ అయితే. యా, అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు దాకా చూసిన వాటిల్లో అయితే కనుక ఐ కెన్ టెల్ యూ సంథింగ్ అబౌట్ నా కొంచెం ఏజ్ కొంచెం యంగ్గా ఉన్నప్పుడు ఐ థింక్ ఐ షుడ్ హ్యావ్ ట్రావెల్డ్ ఎ లాట్. అదొకటి మిస్ అయ్యాను అనిపించింది. ఇప్పుడు అట్లీస్ట్ తిరుగుతున్న వైల్డ్ లైఫ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ అదర్ ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకా బాగుంటుంది. వైల్డ్ లైఫ్లో బాగా టైం స్పెండ్ చేయాలని కోరిక ఉంటుంది. ఆ కోరికని ఇంకా ఆ కోరిక ఉండటం తప్పు కాదు, దట్ ఈస్ ద రైట్ థింగ్ వాట్ యూ హ్యాడ్ డన్ అని నేచర్కి దగ్గర ఉంటాం. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వైల్డ్ లైఫ్, బీయింగ్ క్లోజ్ టు ద నేచర్ అండ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్ ఇట్ సెల్ఫ్. ఫోటోలు తీయటం అనేది సెకండరీ, బట్ వెన్ ఐ వెంట్ దేర్ ఐ ఎంజాయ్ దట్ ప్రాసెస్. అదొకటి, అది ఒక మంచి స్టెప్ తీసుకున్నానని నన్ను నేను సెల్ఫ్గా అభినందించుకున్నట్టు. దిస్ ఇస్ హౌ వాట్ ఈరోజు మీరు చెప్పిన తర్వాత ఇప్పుడు మార్నింగ్ 6 o'clock దాని గురించి ఆలోచిస్తాను యాక్చువల్గా ఇప్పటి నుంచి. ఈవెన్ ఐ హ్యావ్ దట్ ఇంట్రెస్ట్, బట్ లేజినెస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. హ్యావింగ్ సమ్ అదేమంటారు ఒక స్ట్రిక్ట్ టైమింగ్స్ ఆర్ ఎనీథింగ్. ఇఫ్ యూ హ్యావ్ సమ్ ప్రాపర్లీ ప్లాన్డ్, మీరు అన్నట్టు 4 కాదు కదా 40 కూడా చేయొచ్చు, ఇష్టమైనవి చేయాలి, మంచి ప్లానింగ్ ఉండాలి. ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో 6 AM ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. నాకు బుక్ రీడింగ్ అనేది కష్టంగా ఉంటుంది, కానీ
బుక్స్లో ఉన్న కంటెక్స్ట్ని ఎవరైనా సినిమాలా తీస్తే చూడాలని మరీ ఇంట్రెస్ట్గా ఉంటుంది, లైక్ డాక్యుమెంటరీస్ కానీ ఇండివిజువల్ ఏమంటారు ఒకళ్ళ స్టోరీస్ కానీ అట్లా. బట్ ఐ థింక్ ఐ ట్రై టు కమ్ ఫర్ ద బుక్ రీడింగ్ సెషన్స్ హియర్ ఆఫ్టర్, అట్లీస్ట్ ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ఇట్. ఓకే సార్, ఒక 10 books గురించి తెలుసుకున్నట్టు ఉంటుంది. బట్ ఐమ్ గోయింగ్ టు టేక్ ఇట్ లైక్ ట్రావెల్ ఎ లాట్ కదా, క్లోజ్ టు నేచర్. ఐఎమ్ గోయింగ్ టు లైక్ ఆన్ దిస్ నోట్ ఐ వాంటెడ్ టు ఇన్వైట్ యూ, లైక్ దెర్ విల్ బి వన్ అడక్కల్ అని ఒక రాక్ క్లైంబింగ్. సో ఇక్కడ ఒక 120 kilometers హైదరాబాద్ నుంచి. రాఘవ అని ఒక అవుట్డోర్ మ్యాంగో టేస్టింగ్ సెషన్ జరిగింది అక్కడే కదా, అడక్కల్ అని. సో వాళ్ళు ఒక కొండని అడాప్ట్ చేసుకొని ఆ కొండని దే మేకింగ్ లైక్ ఎ రాక్ క్లైంబింగ్ అండ్ గ్రాప్లింగ్ సెషన్. ఇట్ ఈస్ వెరీ వెరీ క్లోజ్ టు నేచర్. And I think so that is something when I'm planning, I'm going to invite you one. Definitely. Be on coming, right? So it's okay. Yeah, definitely will go. Definitely. I'll take it. I think I should explore it. Yes. Thank you. Thank you so much, sir. Thank you. It's our pleasure actually. Thank you so much for giving time.